ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుతాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలో నుండి జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండెములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, ఘనమైన మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన నామమును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఉండగా నాతోనూ అందరితోనూ కూడా మీరే మాట్లాడి మనం బలపరిచి ప్రోత్సహించమని, నా దేవ మీ వాక్య వెలుగులో మీ అందరం కూడా నడుచుటకు సాయం చేసి ఆస్వాదించమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇచ్చిన వాక్యమును నేను మీతో ధ్యానం చేయబోతున్నాను కనుక జాగ్రత్తగా మరి అందరూ కూడా అనుసరించాలని ప్రభుపేట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములో కలుగున గాక. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశము మనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి ప్రేరేపణ నుంచి ఆయన మాట్లాడమని చెప్పినటువంటి వాక్యాన్ని నేను మరి మాట్లాడుచు ఉన్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మరి ఆలకించాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. మంచిది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను మీతో పంచుకుపోయే అంశము గురించి చూసినట్లయితే పరలోకానికి ఆటంకాలు, ద ఆబ్స్టికల్స్ టు హెవెన్. ఇది నా యొక్క అంశము, పరలోకానికి ఆటంకాలు. మన జీవితంలో ఒక ముగింపులోనికి మనం వస్తున్నాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మరి శకము అనగా కృపా శకము లేక కృపా యుగం అనేది అది అంతము కాబోచున్నది. కనుక ప్రభు దినాలు, యేసు ప్రభు వారు మరి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత అంత్య దినములు ప్రారంభమయ్యాయి, అంత్యకాలం ప్రారంభమైంది. అప్పటి నుంచి 2000 సంవత్సరాల కాలం అంతటిని కూడా అంత్య దినములు అని, అంత్యకాలం అని, ఎండ్ డేస్, లాస్ట్ డేస్ అనేటువంటి ఆ మాట బైబిల్ మనకు వర్ణిస్తూ వచ్చినదని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. సో అప్పటి నుంచి కూడా ప్రియమైన వాళ్ళారా, మనము మరి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు, సంఘం ఎత్తబడ్డ కొరకు మరి ఎదురుచూచూనే ఉన్నాం. ప్రపంచం అంతటా కూడా మరి మనుషులందరూ కూడా, వాక్యం ఎరిగిన వారందరూ కూడా ఎదురు చూస్తూనే వస్తూ ఉన్నారని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అయితే ప్రత్యేకించి ఈ దినాలలో, ఈ గడియలలో మానవుని సృష్టించి దేవుడు 6000 సంవత్సరాలు అనగా ఒక దినము 1000 సంవత్సరాలు వంటిది గనుక మరి 6 రోజుల యొక్క మరి సృష్టికి సాదృశ్యముగా 6000 సంవత్సరాలు అయిపోయినది గనుక 7వ రోజు విశ్రాంతి రోజు, సబాత్ దినము కనుక మరి ఆ యొక్క 7000 సంవత్సరములు ప్రారంభము, 7,000 సంవత్సరం ప్రారంభం కాబోచుండగా మనందరి యొక్క జీవితంలో మరి అంత్యకాలమును గూర్చినటువంటి సారాంశములు, ప్రవచనాలు, లేఖనాలు మరెన్నడూ లేని రీతిలో మరి ఇప్పుడు ఎంతో స్పష్టంగా మన ముందు ప్రదర్శించబడుతున్నాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో కనుక ప్రియమైన వాళ్ళారా, మరి ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఉంటూ ఉండగా ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నదని
మనందరం కూడా నమ్ముచున్నాం, ఎదురు చూచుచున్నాం. చాలామంది భక్తులు వక్తలు కూడా ప్రవచించుచున్నారు. మరి మొన్నటి దినాన కొన్ని వారాల క్రితము కూడా మరి ఒక ప్రాంతంలో ఉన్నవారు దర్శనం చూశారు. చిన్నపిల్లల మీద ఈ యొక్క వైరస్ ప్రభావితం ఉంటుందేమో అని చూశారు. అదే రీతిలో దాన్ని కొందరు విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ అనుకున్న రీతిలో పోయిన వారము మనము గడిచిన వారంలో చూసాం, మహారాష్ట్ర ప్రాంతంలో 8,000 మంది పిల్లలకి ఈ యొక్క కరోనా సోకిందని. కానీ ఇమ్యూనిటీ ఉంది కనుక ప్రార్థనల వలన వారందరూ కూడా క్షేమంగానే బయటపడతారని మనం నమ్ముచున్నాం. సో కనుక ఎప్పుడు కూడా ప్రవచనాలు కొట్టివేయకండి. ప్రవచనాలు ఎప్పుడు కూడా నిరర్ధకము కావు. దేవుని యొక్క అంటే ప్రతి ప్రవచనం మనం పరీక్షించాలి. ఇది దేవుని వల్ల కలిగిందా, లేకపోతే మనిషి వల్ల కలిగిందా, లేకపోతే సాతానుగాడు కూడా ప్రేరేపించి చెబుతున్నాడా అనేటువంటి ఈ మూడు మధ్యన వ్యత్యాసాన్ని ఆత్మవరముతో, ఆత్మ సహాయముతో, ఆత్మ జ్ఞానముతో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనము అవగాహన చేసుకోవాలి. అందుకని ఆత్మల వివేచన వరం మనకున్నట్లయితే ఏది దేవుంది, ఏది మనిషిది, ఏది దయ్యాంది అనేది మనం స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఆ విధంగా మనం ప్రవచనం నమ్మొచ్చా లేదా అనేది మనం ఈజీగా మనం గ్రహించవచ్చును. సో మొత్తానికి ప్రవచనాలు అనేవి ఎప్పుడు కూడా కొట్టివేయకూడదు. ప్రవచనాలు వస్తూ ఉంటాయి, దేవుని వాటిని జాగ్రత్తగా గుర్తించుకొని రాసుకొని వాటి భద్రం చేసుకొని ఇవి ఎంతవరకు వాక్యానుసారంగా ఉన్నవి, ప్రవచనంతో వాక్యంలో చెప్పిన సూచనతో ఈ ప్రవచనాలు కలుస్తున్నాయా అని, లేక పరిస్థితులతో కలుస్తున్నాయా, సర్కమ్స్టాన్సెస్ దీని పోలికలు ఉన్నాయా లేదా అనేది మనం జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నదని ప్రభువుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథములో ప్రియమైన వాళ్ళారా, మరి పరలోకానికి రాలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. పరలోకమునకు వారు వెళ్ళలేకపోయిన వారు, పరలోకమునకు ఆటంకాలు, ఇది నా అంశం. పరలోకానికి ఆటంకాలు మొట్టమొదటిగా మనం ఒకవేళ పాత నిబంధనలో ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే పరలోకానికి ఆటంకముగా మరి ఆటంకాలు చాలా చూస్తాం. కానీ పరలోకానికి వెళ్ళలేకపోయిన వారు బైబిల్ గ్రంథములో హెమాహేమీలు ప్రవచించినటువంటి వ్యక్తుల్లో కూడా ఒకడైనటువంటి సౌలు రాజు. తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకే, తను ఈ లోకం మీద పడిపోయాడు. మనసు దేవుని మీద నుంచి తిప్పుకొని ఈ లోకంలో ఉన్న దాన్ని ప్రేమించి మరి దేవుని సేవకుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జీవించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకొని పరలోకానికి ఆయన ప్రవేశించలేకపోయాడు. అదే రీతిలో మనం గమనించినట్లయితే గెహాజీ అనేటువంటి ఆ యొక్క మరి ఎలీషా యొక్క పర్సనల్ సెక్రటరీ కూడా అదే రీతిలో మరి డబ్బును వస్త్రాలను ఆశించి అతడు కూడా తన యొక్క నిత్య జీవితాన్ని కోల్పోయాడు, పరలోకానికి వెళ్ళలేకపోయాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రియమైన వాళ్ళారా, మరి దేమా అనేటువంటి వ్యక్తి గురించి పౌలు చెప్తున్నాడు. అతను కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ లోకములో ఉన్న ధనమును, లోకంలో ఉన్న వాటిని ఆశించి వాటిని ప్రేమించి దేవుని నుంచి వెనక్కి తొలగిపోయాడని మనము మరి బైబిల్లో చూస్తున్నాం. అందుకంటే ఇంకా ప్రాముఖ్యమైన ఉదాహరణ చెప్పాలంటే నిత్య జీవితమును పోగొట్టుకున్నటువంటి వాడు, అభిషేకించబడిన వాడు, వరాలు ఉన్నవాడు, దయ్యాలను వెళ్ళగొట్టిన వాడు, స్వస్థతలు చేసిన వాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రకారము మరి చివరికి ఏమైపోయాడంటే యేసు ప్రభుని అప్పగించేసి పరలోకంలోకి వెళ్ళలేకపోయిన వాడు యూదా ఇస్కరియోతు. సో కనుక ప్రియమైన వాళ్ళారా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అనే మాటలో ఉన్న లోతైన అర్థం ఏమిటంటే, నేను రక్షణ పొందేసా, బాప్టిజం తీసుకున్నా, ప్రభులో ఉన్నా, అన్ని చక్కగా ఉన్నా, కానీ నాకేం టోకా లేదు అని అనుకోవద్దు. మనము చివరి వరకు కూడా అనుదినము కూడా మనం పరిశుద్ధపరచుకుంటూ మనము పవిత్రపరచుకుంటూ ఉండాల్సిన వారమై ఉన్నామని నేను ప్రభు సేవకుడిగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సో కనుక పరలోకానికి ఆటంకాలు, ఈ యొక్క మరి అంశంలో మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి, ఒక 12 ఆటంకాలు క్లుప్తంగా నేను మీతో ప్రస్తావించాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ఆటంకాలు మనలో ఏమీ లేకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రభుపేట నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే, సో కనుక పరలోకానికి ఎట్లయినా సరే మనం చేరాలి. అదే కదా మన గురి, అదే కదా మన ఆసక్తి, అదే కదా మన యొక్క నిరీక్షణ, మన యొక్క ఎదురుచూపుడు అదే. ఐ హ్యావ్ టు గో టు హెవెన్. అసలు ప్రభు ఇప్పుడు వచ్చేస్తే హాయిగా ఈ కష్టాలు, సుఖములు, ఈ యొక్క వ్యాక్సినేషన్లు, లేకపోతే ఇన్ఫెక్షన్లు, ఈ యొక్క మాస్కులు, శానిటైజర్, ఏ గొడవ లేకుండా హ్యాపీగా పరలోకం వెళ్ళిపోవచ్చు కదా. మాస్క్ ఫ్రీ, శానిటైజర్ ఫ్రీ, కరోనా ఫ్రీ, ఇన్ఫెక్షన్ ఫ్రీ, వైరస్ ఫ్రీ. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ సో వండర్ఫుల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. పరలోకం అనేది ఊహించలేనటువంటిది, ఊహకు అతీతమైనటువంటిది. అక్కడికి మనం వెళ్ళిపోతే ఇంకా దాని మించిన భాగ్యం ఏముంది? కనుక బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, మరి జీవించుచున్నావని పేరు మట్టుకు నీకు ఉన్నది, కానీ నువ్వు మృతుడవేనేమో చూసుకోవాలి.
హల్లెలూయా. నువ్వు నిలబడి ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి హెచ్చరికలు ప్రకటన గ్రంథములోను వాక్యములోను మనం అనేక సందర్భాల్లో మనము చూస్తూ ఉన్నాం. అందుకని ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరిచి మనం ఆపేటువంటివి ఏమేమైతున్నావో చాలా ఉంటాయి. కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను కొన్నిటిని మట్టుకు నేను మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. దయచేసి నాతో జాగ్రత్తగా రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే మరి తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనము. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లయితే 16వ వచనం, క్షమించాలి, తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అక్కడ గమనించినట్లయితే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టు ఉన్నారు. యేసు ప్రభు తెలుసు, బైబిల్ తెలుసు, వాక్యము తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు, వరములు తెలుసు, అన్నీ తెలుసు. కానీ క్రియలు ఎలా ఉన్నాయంట? దేవుడంటే ఎవరో తెలియనట్టుగా ఉన్నాయంటే క్రియలు. జీవితమేమో చాలా హ్యాపీగా ఉందని అనుకుంటున్నారు, పైకి భక్తి గలవారుగా కనబడుతున్నారు, కానీ జీవితం ఎలా ఉందన్నమాట, దేవుడంటే ఎవరో తెలియనట్టుగానే ఉన్నారట. మరి నువ్వు నమ్మేదేంటి? నువ్వు జీవించే విధానం ఏంటి? నువ్వు నమ్మేదేంటి? మరి నీ యొక్క మరి బ్రతుకేమిటి? నువ్వు నమ్మేదేంటి? పాటించేదేంటి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను మనవి చేసుకుంటున్నాను. సో కనుక ప్రియమైన వాళ్ళారా, మొదటి విషయం, మనకు పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, అవిధేయత, డిసొబీడియన్స్. తొందరగా నేను వెళ్తాను, ఈ అంశాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి కనుక మనము అర్థం చేసుకోవాలి, మనం చేస్తున్నాను. సో కనుక మొట్టమొదటిది ఏంటంటే అవిధేయత. పరలోకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరిచేటువంటివి 12 ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటంటే అవిధేయత. సో కనుక దేవుని వాక్యం మనకు లోబడి ఉండాలి, దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము చేయాలి. రోమాపత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో మనం అదే చూస్తున్నాం. అది దానికన్నా ముఖ్యంగా 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనములో ఏముందో చూద్దాం. త్వరగా మనం వెళ్దాం. అందుకు సమూయేలు నా సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, ప్రైజ్ ద లార్డ్, ఒకడు మళ్ళీ చూద్దాం చూడండి. ఒకడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము. దేవునికి బలులు అర్పించుట కంటే, జాతి వినాలని మాటలు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సో దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? లోబడము, విధేయత చూపడం, మాట వినడం చాలా అవసరం అని చెప్తున్నాడు. సో పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదటి ఆటంకం ఏమిటంటే అవిధేయత. మన వాక్యాలు వింటున్నాం, రాస్తున్నాం, కానీ పాటిస్తున్నామా? ఎన్ని పొట్టేలు యొక్క కురువు కంటే ఏదంట శ్రేష్టము? దేవుని మాట వినడం శ్రేష్టమంట. అంటే పొట్టేలు యొక్క క్రొవ్వులు ఆ దినాల పాత నిబంధనలో ఈ యొక్క పొట్టేళ్ళు ఇవన్నీ కోడలు నడిపించినప్పుడు దాని క్రొవ్వు దేవునికి ఎంతో ఇంపైన సువాసనగా ఉండేది గనుక ఆ విధంగా దేవుడు బలులను అంగీకరించేవాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే ఆ పొట్టేలు యొక్క క్రొవ్వు కంటే మనం మాట వినడం శ్రేష్టం అని చెప్పి, ఇది కొత్త నిబంధనలో గ్రేస్ పీరియడ్లో కాదు, అది ధర్మశాస్త్ర కాలంలోనే చెప్పబడిన ఒక మాటని నేను మరి జ్ఞాపకం చేస్తున్నాను. సో కనుక ప్రియమైన వాళ్ళారా, అవిధేయత అనేది పరలోకాన్ని వెళ్ళకుండా ఆపుతుంది. సో దేవుని వాక్యం ఎందుకు చదువుతున్నాం? సరదాకి కాదు. దేవుని వాక్యం ఎందుకు చదువుతున్నాం? ఉన్న గనక చదవాలని కాదు. దేవుని వాక్యం ఎందుకు చదువుతున్నాం? ప్రసంగం చేయడానికి కాదు. దేవుని వాక్యం ఎందుకు చదువుతున్నాం? ఏదో చక్కని కథలు ఉన్నాయి, చక్కని సారాంశం ఉంది, దీంట్లో ఫిలాసఫీ సిద్ధాంతం ఉందని తెలుసుకోవడానికి కాదు. దేవుని వాక్యం ఎందుకు చదువుతున్నామంటే దానికి లోబడడానికి, దానికి విధేయత చూపడానికి, వాక్యం చెప్పినట్లుగా జీవించడానికి, వాక్యం చెప్పినట్లుగా బ్రతకడానికి, వాక్యం చెప్పినట్లుగా ఆలోచించి ఆ విధంగా మసులుకోవడానికి మనం దేవుని వాక్యం చదవాలి.
కనుక we should read the Bible not for the sake of telling others. We should read the Bible first and primarily for the sake of applying to our life and changing our own life. మన సొంత జీవితము పూర్తిగా మారులాగున మనం బైబిల్ చదవాలి. కనుక దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ ఉదయకాల సమయమున పరలోకానికి మొట్టమొదటి ఆటంకం ఏమిటంటే, పరలోకానికి వెళ్లకుండా మనకు ఆటంకపరిచే మొట్టమొదటి ఏమిటంటే వాక్యానికి లోబడలేకుండా పోవడం, వాక్యానికి అవిధేయత చూపడం, వాక్యానికి విధేయత చూపలేకపోవడం అనే విషయాన్ని నేను మనం చేసుకుంటున్నాను. తర్వాత రెండవ ఆటంకం మన దగ్గర మనం వచ్చినట్లయితే అక్కడ మరి యెషయా గ్రంథము 7వ అధ్యాయములో 9వ వచనంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం కానీ గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా మరి రాయబడి ఉన్నది, మనం రాయబడి ఉంటే మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా వినండి. షుమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని, జాగ్రత్తగా వినండి, షుమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. ఈ మాట వినాలి. మీరు నమ్మక ఉండిన ఎడల స్థిరపడక యుందురు. మీరు నమ్మక యుండిన ఎడల, మీరు నమ్మక యుండిన ఎడల స్థిరపడక ఉందురు. సో నంబర్ 2, వాట్ ఈస్ ద సెకండ్ ఆబ్స్టికల్ టు హెవెన్? పరలోకానికి వెళ్ళకుండా మళ్ళీ అడ్డు పండగ, అడ్డురాయిగా, ఆటంకంగా ఉండేటువంటి రెండోది ఏమిటో తెలుసా? నమ్మకపోవడం, అన్బిలీఫ్, నమ్మలేకపోవడం. అందుకనే ఈ మాట యెషయా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నమ్మక ఉండిన ఎడల మీరు స్థిరపడకపోతారంట. సో నమ్మితే స్థిరపడతాం, నమ్మకపోతే స్థిరపడలేం. నమ్మితే పరలోకం వెళ్తాం, నమ్మకపోతే పరలోకం వెళ్ళలేరు. అందుకని ప్రియమైన వాళ్ళారా, నమ్ముట నీ వలన అయితే, నమ్ము ప్రతివానికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముట వలన ప్రియమైన వాళ్ళ అనేక కార్యాలను పొందుకుంటాం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. దేవునికి స్తోత్రములు కలుగున గాక. హల్లెలూయా. అందుకని మనం నమ్మాలి. నమ్మలేకపోవడం అనేది, నమ్మకపోవడం అనేది, అపనమ్మకం అనేది నీకు ఒక ఆటంకంగా ఉండొచ్చేమో ఉంటుంది. కనుక పరలోకానికి వెళ్ళకుండా దయచేసి ప్రియమైన వాళ్ళారా, నీవు పరలోకానికి వెళ్ళకపోతే ఇంకా ఎక్కడికి వెళ్తారు? నరకానికే వెళ్తారు తప్ప వేరే మూడో స్థలం లేదు కదా. మూడో స్థలమే ఈ యొక్క భూలోకం. ఈ భూలోకం ఉన్నప్పుడే మనము సిద్ధపడాలి, తెలుసుకోవాలి, విశ్వాసమును పెంచుకోవాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఎత్తబడి గుంపులో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అందుకని ప్రియమైన వాళ్ళు ఇంకొక మాట కూడా చదవాలని ఆశపడుతున్నాను. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనం అక్కడ చూసినట్లయితే, అవిశ్వాసులు అని ఇందాక మన లేఖనంలో చదివాం కదా, అవిశ్వాసులు కూడా వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే నువ్వు స్థిరపరచబడలేవు. స్థిరత్వం అనేది ఎక్కడ ఉన్నదంటే ఈ లోకంలో కాదు కదా. మరి ఈ లోకమంతా అస్థిరమైనదే, కానీ స్థిరత్వం అనేది నిత్య రాజ్యానికి, పరలోకానికి అది సాదృశ్యమైనది. కనుక నమ్మితే పరలోకంలోకి వస్తావు. ఆమేన్. అవిశ్వాసులు కానీ, అపనమ్మకస్తులు కానీ, నమ్మని వారు ఎవరు కూడా పరలోకానికి రాలేరు. మనం డాక్టర్ని నమ్ముతాం, డ్రైవర్స్ని నమ్ముతాం, మనుషులను నమ్ముతాం, బంధువులు నమ్ముతాం, అన్నం కూరలు వండే తల్లిని నమ్ముతాం, మరి ఉద్యోగం వెళ్ళి చేసుకొచ్చి మరి కూరగాయలు, కిరాణా సామాన్ తెచ్చే నాన్నగారిని నమ్ముతాం. ఏమంటే అన్నీ నమ్ముతాం, అందరిని నమ్ముతాం. బట్ వై డోంట్ యూ బిలీవ్ గాడ్? దేవుని ఎందుకు నమ్మము? మనం సృష్టించిన వాడే ఆయన, మనకు అవయవాలన్నింటినీ ఎరిగిన వాడు ఆయన, అంతరేంద్రియములన్నీ సృష్టించి నిర్మించిన వాడు ఆయన, మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, మన కొరకు ఉనికి అంతని సృష్టి అంతని కూడా చేసిన వాడు ఆయన, మన జీవితంలో ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నవాడు ఆయన. మరి ఇంతగా మనల్ని ప్రేమించి మనల్ని పట్టించుకుంటూ మన గురించి ఇంత ఆసక్తి కలిగి తన ప్రాణాన్ని పెట్టి పరలోకములకు మన స్థానము సిద్ధపరిచిన వారిని మనము ఇంకెంత నమ్మాలి ఆలోచించండి. హల్లెలూయా. మరి ప్రియమైన వాళ్ళారా, నాకు తెలిసి ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి నాకు ఇచ్చిన సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారంటే, మరి ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏం చేశారంటే, ఇంకొక వ్యక్తి కుటుంబానికి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి చక్కని అమ్మాయి ఉన్నది. కనుక ఆయన అన్నాడు, అయ్యా మా అబ్బాయిని మీ అమ్మాయికి చేసుకుంటాం, కనుక నాకు మరి మీ అమ్మాయి మాకు నచ్చింది, కనుక దయచేసి మరి మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మేము చేసుకుంటాం అన్నప్పుడు ఈ తండ్రి కూడా చాలా సంతోషించి, ఓకే మంచిదే, అలాగే వాళ్ళవారి మనం అందరం తెలిసిన వాళ్ళం కదా, ఒక విధంగా బంధువులమే కనుక ఈ విధంగా కలవడం ఇంకా దగ్గర అవుతాం, మంచిదే అని అన్నారు. అయితే ఆ అబ్బాయి తాలూకా తండ్రి అన్నారు, అయితే మరి కొంచెం మాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, కొంచెం ఆ ఖర్చుల కొరకు కొంచెం డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు మరి ఆ వ్యక్తి ఒక 5 లక్షలు ఎంతో ఇచ్చారు. 5 లక్షలు ఇచ్చినప్పుడు మరి తండ్రి, అమ్మాయి యొక్క తండ్రి గారు 5 లక్షలు ఇచ్చారు.
ఆ యొక్క అబ్బాయి యొక్క తండ్రి 5 లక్షలు తీసుకొని మరి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి కట్నమనో ఏదో మొత్తానికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎంతకీ ఫోన్ చేయరే, 5 లక్షలు ఇచ్చారు కట్నంగానో ఏదో మొత్తానికి కానుకలుగానో గిఫ్ట్ గానో, మనం ఏదో రకరకాల పేర్లు పెట్టుకున్నాం కదా, డౌరీ అనే మాట కాకుండా కట్నం అనే మాట కాకుండా కట్నం అనేదాన్ని ముసుగులో ఎట్లా ఒకటి ఇస్తున్నాం కదా, మొత్తానికి 5 లక్షలు ఆ అమ్మాయి యొక్క తండ్రి గారు ఇచ్చారు. అబ్బాయి తండ్రి గారు 5 లక్షలు తీసుకొని వెళ్ళారు. ఇక ఎంతకీ మరి టైము దగ్గర పడుతుంది, టైం డేట్ ఫిక్స్ చేసుకోవాలి, ఇక అన్నీ చేసుకోవాలి, మాట్లాడుతుంది. వాళ్ళేం ఫోన్ చేయరే. సడన్గా ఒకరోజు కొద్ది కాలం అయిన తర్వాత అమ్మాయి ఇంటికి మరి అమ్మాయి యొక్క తండ్రి గారి ఇంటికి ఏమైందంటే ఆ యొక్క ఎవరికి ఏ అబ్బాయినైతే తను అల్లుడుగా చేసుకోవాలి అనుకున్నాడో ఆ అబ్బాయి యొక్క పెళ్లి కార్డు వచ్చిందట. ఒక్కసారి ఈయన అవాక్ అయిపోయాడు, షాక్ అయిపోయాడు. పెళ్లి కార్డు వచ్చింది. పెళ్లి కార్డు వచ్చినప్పుడు ఆయన మరి ఫోన్ చేశాడు, ఏంటండి ఇది, మీరే కదా వచ్చి అడిగారు మా అమ్మాయిని, మేము ఇస్తామన్నాం కదా, మరి ఏంటి అన్యాయం ఏంటి, అది కూడా మీరు మరి ఖర్చులకని చెప్పి డబ్బులు తీసుకెళ్లారు, మరి ఏంటిది అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి జవాబు లేదు. ప్రియమైన వాళ్ళారా, అదే అంటే మనుషులు ఎంత అపనమ్మకస్తులో, మనుషులను నమ్మడం ఎంత భయంకరమో, ఇది నేనే కథ చెప్పడం లేదు, నేను నిజంగా జరిగిన ఒక సంఘటన, చాలా కాలం క్రితం జరిగిన సంఘటన చెబుతూ ఉన్నాను. అందుకని ప్రియమైన వాళ్ళారా, మనుషులను నమ్ముట కంటే యెహోవా నమ్ముట మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా సరే నమ్మి ఇచ్చారు కదా, అయినా సరే మనుషులు నమ్మి మనం అప్పగిస్తున్నాం కదా, ఏదో వస్తువులో, బంగారమో, ఆస్తులో, అంతస్తులో, మరి చెప్పాలంటే మరి స్థిరాస్తులో, లేకపోతే మరి డాక్యుమెంట్స్ నమ్మిస్తున్నాం. మనుషులు వాళ్ళని మరి మన నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు మనం తిరిగి అప్పగిస్తున్నారా అంటే అబ్బే, కొందరైతే కానరాకుండా పోతున్నారు, డాక్యుమెంట్స్ పోయి అంటున్నారు, కబ్జా చేసేసుకుంటున్నారు. పరిస్థితులు చూసినట్లయితే అలా ఉన్నాయి. కానీ మన దేవుడు ప్రేమన వాళ్ళారా ఎంతైనా నమ్మదగిన వాడు. అందరు కుర్చీ పైకి సార్లు చెప్పండి హల్లెలూయా. సో కనుక ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి వెళ్ళకుండా ఆటంకపరిచేటువంటి రెండవది ఏమిటంటే అపనమ్మకము, లేక అవిశ్వాసము, లేక నమ్మిక లేకపోవడం అనే విషయాన్ని నేను మనం చేసుకుంటున్నాను. తర్వాత మనం గమనించట్లేదు, 3వ దానికి వెళ్తున్నాం. జాగ్రత్తగా మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 15-16 వచనాలు మనం చూద్దాం. 16 మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము 16వ వచనం చూసినట్లయితే పరలోకానికి వెళ్ళకుండా ఆటంకపరిచే 3వది ఏమున్నది జాగ్రత్త గమనించినట్లయితే చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఏమన్నాడు ఇక్కడ, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగా లేవు వెచ్చగా లేవు. అంటే దానికి సింపుల్గా ఇంగ్లీష్లో ఒక మాటలో చెప్పాలంటే లేజీనెస్, బద్ధకస్తులు అన్నమాట. అటు చల్లగా లేరు వెచ్చగా లేరు. ఏంటి, నువ్వు అట్టున్నా ఇట్టున్నా మేలు అని అన్నాడు ప్రభు, కానీ నువ్వు ఎటు లేకుండా ఉన్నావు, బద్ధకస్తుడు నువ్వు. సో బద్ధకస్తులు కూడా పరలోక రాజ్యంలోనికి రాలేడు. ఈ బద్ధకం వల్ల ఏమవుతుందో తెలుసండి. ఇంకో మాట మనం చదవాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, లూకాసు సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనం మనం చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1 నుంచి చూసిన తర్వాత మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి, 1 నుంచి 8 వరకు చదువుకోండి. జస్ట్ మన సందర్భాన్ని బట్టి 1వ వచనము 2వ వచనం చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. జాగ్రత్త వినాలి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెనని. అందుకని లేజినెస్ అనగా బద్ధకం అనేది ఏం చేస్తుందంటే ప్రార్థన చేయనివ్వకుండా చేస్తుంది. ప్రార్థన అనగానే అబ్బో ప్రార్థన విసుగు, ఒకలాంటి విసుగు అన్నమాట. ప్రార్థన చేసుకుందాంలే, చేద్దాంలే ఏమండి అని మనం ప్రార్థన వాయిదా వేస్తూ ఉంటాం. ఏది వాయిదా వేయం, భోజనం వాయిదా వేయం, కప్పు కాఫీ టీ కూడా మనం వాయిదా వేయం, బయటికి వెళ్ళే పని వాయిదా వేయం, ఉద్యోగం అసలు వాయిదా వేయలేం. కానీ ప్రార్థన మటుకు వాయిదా. టైం లేదుగా తర్వాత చేసుకుందాం, ఉదయం ఇప్పుడు టైం లేదుగా సాయంకాలం చేసుకుందాం, సరే సాయంకాలం రండి, ఎందుకు అయిందంటే 12 టైం ఉంది కదా 9 చేసుకుందాం. ఇలాగా అన్నీ వాయిదాలు వేసుకుంటాం. మరి ప్రార్థన వాయిదా వేసుకుంటూ వెళ్తాం, కానీ మరి మిగతా ఏవి కూడా మనము ఆలస్యం అయితే ఒప్పుకోము కదా. ఈరోజు బద్ధకానికి ఏంటి, ప్రార్థన చేయలేకపోవడానికి ఏంటి మరి ఎంత సంబంధం ఉన్నదో ఆలోచించగలగాలి. అందుకని పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి 3వ విషయం ఏంటంటే బద్ధకము మరియు విసుక్కుంటూ ప్రార్థనా స్థితి. విసుక్కుంటూ చేసే లేక ప్రార్థన విషయమై విసుక్కునేవారు పరలోక రాజ్యం రాలేరు. ప్రార్థన అనగానే విసుక్కునేవారు పరలోక రాజ్యం రాలేరు.
ఈరోజు ఎన్నో కుట్రాలు జరుగుతున్నాయి, ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఎన్నో సభలు జరుగుతున్నాయి. మన యొక్క గ్రూప్స్లో ఏమంటే అన్ని చర్చెస్ కూడా వాళ్ళ గ్రూప్స్లో వారి సంఘ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నారు. మనం కూడా కవెనెంట్ మినిస్ట్రీస్, కవెనెంట్ చర్చ్ తరపున మనం కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ప్రార్థన పెట్టుకున్నాం, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ప్రార్థన పెట్టుకున్నాం. ఏమంటే ప్రతిరోజు సాయంకాలం ఏదో కార్యక్రమం ఉన్నది. బుధవారాలు, శనివారాలు, ఆదివారం ఉదయం, ఆదివారం సాయంకాలం ఏమో మరి ప్రార్థన బలిపీఠం మనం ప్రత్యేకంగా కుటుంబ ఫ్యామిలీ ఆల్టర్ మనం ప్రతి ఆదివారం సాయంకాలం 7 గంటలు పెట్టుకున్నాం. కానీ ఎంతమంది వస్తున్నారు? విసుగొస్తుందా? ఎక్కువ ప్రార్థన అయిపోతుందా? ప్రార్థనలు ఎక్కువైపోతున్నాయని విసుగేమైనా వస్తుందా? ప్రియమైన వారలారా, ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప వల్లనే కదా. ఇంకా మనం బ్రతకాలంటే ఆయన కృపే కదా. ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకుంటే తప్ప మనం ఒక్కరోజైనా గడుస్తుందా? ఆలోచించండి. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోయారు, మన కళ్ళ ముందు ఎంతమంది వారు మరి మరణములోకి వారు అప్పగించబడ్డారు. ఆలోచించండి. ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే నిజంగా ఎంత ఉన్నతమైన కృప. మనం దేవునికి ఏమిచ్చి మన రుణాన్ని తీర్చుకోగలం? ఏమైనా అవకాశం ఉందా అసలు రుణం తీర్చుకోవడానికి? ప్రియమైన వాళ్ళారా, ఆలోచించగలగాలి. ఈ యొక్క కోవిడ్ వచ్చిన నాటి నుండి ఈ ఫస్ట్ టైం నేను మరి గత వారంలో మరి ఒకరికి సమాధి కార్యక్రమం చేయడానికి నేను వెళ్ళవలసి వచ్చినది. ఇదే ఈ యొక్క కోవిడ్ 2 ఇయర్స్లో 2020లోను 2021లో కూడా మరి నేను చేసిన మొట్టమొదటి సమాధి కార్యక్రమం. అయితే ఆ సమాధి దగ్గర నిలబడి నేను అక్కడ మరి సమాధి కార్యం చూస్తూ ఉండగా మరి నేను మధ్యలో ఆలోచిస్తూ ఉన్నాను. నిజంగా ఆ సమాధి ప్రక్కన ఎన్ని ఫ్రెష్ సమాధులు ఉన్నాయో, అంటే తాజాగా అప్పుడప్పుడే నిన్న మొన్నో మరి పాతి పెట్టబడినటువంటి సమాధులు, కొత్త సమాధులు. ఒకప్పుడు సమాధి దొడ్డికి వెళ్ళాలంటే సంవత్సరానికి మహా ఉంటే ఒకసారి రెండోసారి వెళ్ళే వాళ్ళం. మరి చెప్పాలంటే చావు కబురు వింటే ఎప్పుడో ఒకసారి ఏదో చావు కబురు వినేవాళ్ళం. అటువంటిది మనం ఒక చనిపోతే అందరం కూడా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఆదరించి వాళ్ళతో పాటు అక్కడ ఉండి పాటలు పాడి ప్రార్థన చేసి ఆదరించి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అసలు ఎన్ని చావులకు వెళ్తాం? ఎంతమంది చనిపోతున్నారు? ఎన్ని మరణాలు. ఇప్పటికీ ఇండియా దేశంలో ప్రియమైన వాళ్ళారా, రమారమి 2 కోట్ల మంది పైన మంది ఈ దేశంలో చనిపోయారు. 2 crores, more than 2 crore people have already died in this country అని ఒక స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. 2 కోట్ల మంది ఆల్రెడీ చనిపోయారంట. ఏమండి మరి ప్రియమైన వాళ్ళారా, ఇంకా 130 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంది రికవర్ అవుతూ ఉన్నారు. ఏమండి కానీ 2 కోట్ల మంది అంటే ఆలోచించండి. మరి 2 కోట్ల మంది చనిపోయారంటే అది మామూలు సంఖ్య కాదు. 2 ముగ్గురు కాదు, 2 కోట్లు, 2,000 కాదు, 2 లక్షలు కాదు, 20 లక్షలు కాదు. కానీ ఏంటది 2 కోట్ల మంది చనిపోయారు. మరి మనం బతికున్నామే, మనం ఇంకా సజీవులుగా ఉన్నామే. అది ఎవరి వలన? ఎవరి దయ వలన? ఎవరి కృప వలన? అందుకనే నేను ఆ సమాధి దగ్గర నిలబడినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి, ప్రభువా ఇంకా నేను సజీవులుగా ఉన్నానంటే కేవలం నీ కృపే ప్రభువా, నీకు వందనాలు, నీ స్తోత్రాలు ప్రభువా అని చెప్పి ప్రియమైన వాళ్ళ నేను దేవుని స్తుతించుచూ ఉన్నాను. అయితే నా జీవితంలో ప్రార్థన లేమి రాకూడదు ప్రభువా. అందుకనే ఈ యొక్క లాక్డౌన్, ఈ యొక్క కర్ఫ్యూ టైంలో నా ప్రార్థన సమయాన్ని నేను పెంచుకుంటూ వస్తున్నాను. నేను రోజుకి ఇన్ని గంటలు ప్రార్థన చేయాలని కొత్తగా గురి పెట్టుకున్నాను కనుక ఆ గురి పెంచుకుంటూ ప్రార్థన సమయాన్ని పెంచుకుంటూ వస్తున్నాను. రోజుకి 3 సార్లు నా యవన కాలంలో నేను ప్రార్థన చేసేవాడిని, రోజుకు 4 సార్లు బైబిల్ చదివేవాడిని. తర్వాత మరి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అటువంటి అలవాటు ఉండేది. కానీ అది తర్వాత మళ్ళీ వయసు, విద్య, వృత్తి వలన అది కొంచెం సన్నబడింది. కానీ మళ్ళీ తిరిగి ప్రార్థన ఎప్పుడు మానలేదు. లైఫ్లో ప్రార్థన 2 సార్లు 3 సార్లు మినిమం చేసుకున్నాము. కానీ ఈసారి మట్టుకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన ఉద్యమము ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కూడా ప్రేయర్ రివైవల్ ఉండాలి, ప్రార్థన ఉద్యమం ప్రతి ఒక్కరిలో కలగాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇవి అంత్య దినాలు, అంత్య గడియలు, అంత్య క్షణాలు కనుక ఎప్పుడు ర్యాప్చర్ అవుతుందో తెలియదు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు ఈ సంఘం ఎత్తబడుతుందో తెలియదు ప్రియమైన వాళ్ళారా. అందుకని ప్రియమైన వాళ్ళారా మనము సిద్ధపడి ఉండవలసిన అవసరం ఉన్నదని ప్రార్థనని పెంచుకోనండి. దయచేసి ప్రార్థన సమయాన్ని పెంచుకొని ప్రార్థన అంశాలను కొంచెం వెడల్పు చేసుకోనండి, ప్రార్థన విజ్ఞాపనలను కొంచెం ఎక్కువ చేసుకోనండి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అవన్నీ కూడా వేరు. వ్యక్తిగత ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, సామూహిక సాంఘిక ప్రార్థన వేరు. కనుక ఈ ప్రార్థనలు 3 రకమైన ప్రార్థనలు చేయాలి, పాల్గొవాలి. హలో బ్రదర్ సిస్టర్, విడిచిపెట్టబడితే ఎంత ఘోరము. విడిచిపెట్టబడితే నీ దిక్కెవరు? నీ దశ సేవకులు మేము ఉండవు. విడిచిపెట్టబడితే ప్రియమైన వాళ్ళారు యథార్థంగా ఉన్న భక్తు విశ్వాసులు ఎవరు ఉండరు. మీరు ఒక్కరే అంత్యక్రీస్తు రాజ్యముతో పోరాడతారా? క్రీస్తు విరోధితో మీరు ఒక్కరే నిలబడగలుగుతారా?
ఇప్పుడే అన్ని మామూలుగా ఉన్న దినాల్లోనే ప్రార్థన చేసుకోలేకపోతే, మామూలుగా ఉన్న దినాల్లోనే బైబిల్ చదవలేకపోతే, మామూలుగా ఉన్న దినాల్లోనే చర్చికి మరి హాజరు కాకుండా, చర్చిని మనం గణపరచకుండా చర్చి కార్యక్రమాలు పాల్గొనలేకపోతే, రేపు సంఘము సేవకులు భూమి మీద లేనటువంటి స్థితిలో క్రీస్తు విరోధి పరిపాలించుచుండబోతున్నటువంటి ఆ దినాలలో ఇంకేం ప్రార్థన చేస్తారు, ఇంకేం బైబిల్ చదువుతారు, ఇంకేం సంఘాలకు వెళ్తారు, ఇంకేం కూటాలు జరుగుతాయి, ఇంకెక్కడ మీటింగ్స్ జరుగుతాయి, ఇంకెక్కడ ఆన్లైన్ జరుగుతాయి, ఇంకెక్కడ గూగుల్ మీట్లు, జూములు ఎక్కడ జరుగుతాయి? సంఘం ఎత్తబడితే, సేవకులు సంఘం అంతా ఎత్తబడితే ఎక్కడ జరుగుతాయి? ఆలోచించారు ఎప్పుడైనా? కనుక అన్ని అనుకూలంగా ఉండగానే క్షేమ కాలంలో దేవుడు మనకి ఇచ్చిన దాని కొలది మనం ఇప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళారా, మూడవది పరలోకానికి వెళ్ళకుండా మన ఆటంకపరిచేటి మూడోది ఏంటంటే బద్ధకము, మరియు బద్ధకం వల్ల వచ్చేటువంటి ప్రార్థన లేమి, ప్రేయర్లెస్నెస్. ఇది మూడో విషయం. నాలుగో విషయం మనం చూద్దాం ప్రియమ. దానికి ముందు ఇంకో వచ్చిన చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, సామెతలు 6వ సామెత 4, 5, 6 వచనాలు చదువుదాం. సామెతలు 6వ సామెత మనము చూద్దాం దయచేసి. మరి 4, 5, 6 వచనాలు చదువుదాం. జాగ్రత్తగా వినండి. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనా రానీయకము. ఎప్పుడు రాశాడు భక్తుడు ఈ జ్ఞాన మాటలు? ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు. ఇది ఇప్పుడుకి వర్తిస్తున్నాయి. హల్లెలూయా. కనుక ఏమన్నా, నీ కనులకు నిద్ర అయినను, నీ కను రెప్పలకు కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతిని లేడీ తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. సో నిద్ర రాకుండా, కునుకుపాటు నిద్ర రాకుండా ఉన్నట్లయితే ఏమండి, పక్షి తప్పించుకున్నట్లు మనం తప్పించుకోగలమంట. అర్థమవుతుందండి? సో నిద్ర వచ్చి కునుకుపాటు, అందుకే యేసుప్రభు చెప్పారు, 3 శిష్యులతో ప్రభు తీసుకెళ్లారు కదా, ఆ యొక్క అప్పగింపన్న రాత్రి తీసుకెళ్ళినప్పుడు మరి 3 కొంచెం ముందు తీసుకెళ్ళాడు, ఇక్కడ ఉండమని చెప్పాడు. యేసు ఒక్కడే వెళ్ళాడు. 1 గంట సేపు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వీళ్ళేమో అప్పుడే కన్నులు చాలా బరువుగా ఎక్కిపోయి కునుకుపాలు తీస్తున్నారంట. నేను నాతో పాటు 1 గడియ ఉండలేకపోయారా అని ప్రభు చెప్పాడు. మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి మళ్ళీ వచ్చాడు, ఇంకా నిద్రపోతున్నారు. మూడోసారి మళ్ళా వచ్చాడు, ఇంకా నిద్రపోతున్నారు. ప్రియమైన వాళ్ళ, యేసయ్య ఒక్కడే ఆ యొక్క కాలరాత్రిలో తను తాను బలపరుచుకొని ఆ ముందున్నటువంటి సిలువ కొరకు సిద్ధపరచుకున్నాడు. కనుక అప్పటి నుంచి వరకు కూడా మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్న మాట మనము చరిత్రలో మర్చిపోకున్నటువంటి మాట, అనుదినము కూడా ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. కానీ మరొకసారి ఆ మాట తర్వాత వచ్చిన చదువుదాం. 5వ వచనం చూడండి. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకని ప్రియమైన వాళ్ళ అద్భుతమైన మాటలు, ఈ మాటలు మనం జాగ్రత్తగా గుర్తించుకొని వాటి మనం ధ్యానం చేసే అవసరం ఉన్నదని ప్రభు పేటనే మనం చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు దాకా నేను 3 విషయాలు చెప్పాను. పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి ద ఆబ్స్టికల్స్ ఆఫ్ హెవెన్ ఆర్ ద ఆబ్స్టికల్స్ టు హెవెన్ ఏంటి? మొట్టమొదటిది ఏమని చెప్పాను? అవిధేయత, డిసొబీడియన్స్ అని చెప్పాను. రెండోది అన్బిలీఫ్, అపనమ్మకము, అవిశ్వాసం చెప్పాను. మూడోది సోమరతనము మరియు ప్రార్థన లేని స్థితి, అనగా లేజినెస్ అండ్ ప్రేయర్లెస్నెస్, ఇవి నేను చెప్పాను. 4వ దానికి వెళ్తున్నాను, కొంచెం స్పీడ్గా వెళ్దాం. చూడండి, 4వది మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయములో మనం 34, 35 వచనాలు మనం చూడాలి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనములు. ఈ కాలంలో ఏంటంటే ఎలా సంపాదిద్దాం, ఎలా ఐశ్వర్యవంతులు అవుదాం, ఎలా ధనవంతులు అవుదాం, ఎలా ప్రాస్పెరిటీ పొందుదాం, ఈ చెప్పే ప్రసంగాల టైం కాదు ఇది. ఎలా సిద్ధపడదాం, ఏం వదులుకుందాం, ఏమి మరి ఆకర్షించుకుందాం, ఏది మనం ధరించుకుందాం, ఎలాగా, ఇదే సిద్ధపాటు. ఇదంతా కూడా సిద్ధపాటు కాలం కనుక అందరం సిద్ధపడడానికే మనము వినాలి. సిద్ధపడ్డ మాటలే ప్రపంచం అంతటా కూడా ఎక్కడెక్కడో
మరి శాటిలైట్ చర్చెస్లో కూడా నేను మరి మన దినాన్ని చూసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచమంతున్న సేవకులందరినీ ప్రేరేపించి చెప్తున్న మాట అదేమిటంటే సిద్ధపాటు సిద్ధపాటు సిద్ధపాటు. రైట్, చదవండి దయచేసి జాతకు విందాం. యోహాను సువార్త 13:34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ, ఐ గివ్ యూ ఎ న్యూ కమాండ్మెంట్ దట్ యు లవ్ వన్ అనదర్. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. హల్లెలూయా అన్న చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సో ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి నాలుగవది, వాట్ ఈస్ ద ఫోర్త్ ఆబ్స్టికల్ టు హెవెన్? అదేంటంటే ప్రేమ చూపలేకపోవడం. ఓకే, ఎవరికి ప్రేమ అది కూడా చెప్తాను. దేవునికి ప్రేమ చూపలేకపోవడం మరియు పొరుగువానికి ప్రేమ చూపలేకపోవడం. ల్యాక్ ఆఫ్ లవ్ ఫార్ గాడ్ అండ్ ల్యాక్ ఆఫ్ లవ్ టు అవర్ నైబర్. ఆమేన్, హల్లెలూయా. సో దేవుణ్ణి ప్రేమించలేకపోవడం, మరి నీ పొరుగు వాడిని కూడా ప్రేమించలేకపోవడము నీకు ఆటంకం. ఎందుకు కోపం పెట్టుకున్నావు? ఎందుకు అవతల వ్యక్తి మీద అసూయ పెట్టుకున్నావు? ఎందుకు అవతల వ్యక్తి మీద అలిగావు? ఎందుకు అవతల వ్యక్తితో మాట్లాడకుండా నువ్వు ఇంతకాలం గడుపుతున్నావు? ఏమండి, ప్రేమ అనేది ఎలా ఉండాలి? ప్రేమ అనేది నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమంటున్నారు కదా. నీ పొరుగువారంటే ఎవరో కాదు, మీ ఇంట్లో ఉన్న మీ అత్తగారు, మీ మామయ్య గారు, మీ కోడలు, మీ అల్లుడు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, వాళ్ళే. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించండి. అర్థం ఏంటి? నువ్వు ఎలాగ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ బల్ల మీద భోంచేస్తున్నావో, ఏ మంచం మీద పడుకుంటున్నావో, ఏ గదిలో కూర్చొని మాట్లాడుతున్నావో అదే రీతిలో వారిని కూడా ఉంచమనే కదా. అదే బల్ల మీద నీ తల్లిని, మీ అత్తని, మీ మామయ్య గారిని, మీ అమ్మని కూడా ఉంచి భోజనం పెట్టమనే కదా. అదే రీతిలో వాళ్ళు చూసుకోమనే కదా. అదే రీతిలో వాళ్ళు ప్రేమించి వాళ్ళు చేరదీసి వాళ్ళ సోఫాలో కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడమనే కదా. ప్రియమైన వాళ్ళ గ్రహించండి, అర్థం చేసుకోనండి. మరి ప్రియమైన వాళ్ళ ఈరోజు మనల వల్లే మనం ఈ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా? నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వాడివైతే, నువ్వు దేవుని ప్రేమించిన దానివైతే నువ్వు పొరుగు వారిని అందరినీ ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించలేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అదే ప్రతిరోజు ఉదయం నన్ను పరీక్షించుకుంటూ ఉంటాను. నేను ఎవరితోనైనా సమాధాన పడాలా, నేను ఇంకా ఎవరితోనైనా మాట్లాడకుండా ఉన్నానా అని మొన్న గత 2-3 వారాల నుంచి నేను తెలుసుకొని ఎవరెవరైతే నాతో మాట్లాడతలేదో వారందరికీ నేను ఫోన్ చేసి బాగున్నారా, ఎలా ఉన్నారు అని పలకరిస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి కొంచెం వాళ్ళు చెప్పాలంటే కొంచెం అవమానం ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయనే మాకు ఫోన్ చేసి పలకరించారని చెప్పి వాళ్ళు ఒక విధంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అయ్యా ఏమనుకోద్దు అన్నారు. ఏం పర్లేదని అనుకోవడానికి ఏముంది, మనందరం పరలోకానికి వెళ్ళాలి కనుక ఇప్పుడే సమాధాన పడాలి. నీకు విషయం తెలుసా? నరకానికి వెళ్ళిపోయి, పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ చాలా మంది కూడా అయ్యో ఇంత చిన్న పని చేయలేకపోయానే, నన్ను వల్ల నా పొరుగువాన్ని ప్రేమించలేకపోయానే, నా సహోదరిని, నా భార్యని, నా భర్తను క్షమించలేకపోయానే, మా అత్తగారిని, మా కోడల్ని, మా మామయ్య గారిని క్షమించలేకపోయానే, అయ్యో నా పొరుగువారి మీద నేను మరి అసహనం పెట్టుకొని అలిగి మరి సనిగి గొనిగి చెడ్డ మాటలు చెప్పాను, అయ్యో ఇవన్నీ మానుకొని ఉంటే నేను పరలోకి వెళ్ళిపోయేవాడినే అని నరకానికి వెళ్ళినటువంటి వారు అనేక మంది బాధపడుతున్నారు. వారికి అవకాశము లేదు, నీకు అవకాశం ఉంది. నువ్వు ఇంకా నడుస్తున్నావు, నిలబడ్డావు, కూర్చున్నావు, పాడుతున్నావు, భోంచేస్తున్నావు, పడుకుంటున్నావు, ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నావు, చక్కగా మరి నీ పనులు చేసుకుంటున్నావు. ఇంకా నీలో ఊపిరి ప్రాణం ఉండగానే సమాధానపడు, అందరినీ ప్రేమించలేను, నేను ఏమైనా చేస్తాను కానీ ఆ వ్యక్తిని మటుకు క్షమించలేను అని అనడానికి నీకు హక్కు లేదు. అలా అన్నావంటే నీ నరకాన్ని యొక్క పత్రం నువ్వే రాసుకున్నట్టు లెక్క. నేను ఆయన క్షమించలేను, ఆయన చేరదీయలేను, ఆయన నేను ఏమంత తట్టుకోలేను, ఇంత అన్యాయం చేశాడు ఆయన, నన్ను ఇంత బాధ పెట్టాడు, నన్ను ఇంత కష్టపెట్టింది ఆవిడ, ఇంతగా నన్ను వేధించింది, నన్ను ఇన్ని మాటలంది, నేను కొత్తగా వచ్చినప్పుడు ఇలా నన్ను చూసుకున్నారు వీళ్ళు, కనుక నేను వాళ్ళు క్షమించలేను, వాళ్ళు నన్ను ఎలా చూసుకున్నాను నేను అలాగే వాళ్ళు చూసుకుంటాను అన్నావా, నీ యొక్క నరకానికి పత్రం, నరకానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ కొనుక్కున్నట్టే లెక్క నువ్వు. కనుక అలా చేయవద్దు, అలా ఉండవద్దు. వాళ్ళు నిన్ను చేసినట్టు నువ్వు చేస్తే ఎలాగా? వాళ్ళు ఎవరో నీకు నష్టం చేస్తారని నువ్వు వాళ్ళని నష్టపరిస్తే ఎలాగా? ఎవరో నిన్ను కోప్పడి నిన్ను తిట్టారని చెప్పి నువ్వు తిరిగి వాళ్ళ మీద అలిగి ప్రతీకారం తీర్చుకుంటే అది క్రైస్తవత్వం కాదు. అటువంటి వారు పరలోకానికి రాలేరు. అందుకని ప్రియమైన వారులారా, పరలోకానికి వెళ్ళకుండా వచ్చేటువంటి 4వ ఆటంకం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోవడం, నీ పొరుగు వారిని ప్రేమించలేకపోవడం. అందుకని దయచేసి ప్రియమైన సంఘమా, ప్రియమైన సహోదరులారా, మీ యొక్క బంధువులతో, మీ స్నేహితులతో, మీ ఆప్తులతో, మిత్రులతో సమాధానపడండి, ప్రేమతో మాట్లాడండి, ప్రేమించండి. హల్లెలూయా. ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. ఎవరి మీద ఇవన్నీ ఎప్పుడు చూంటున్నావు?
ఎప్పుడు నుంచి వింటున్నాం, పుట్టినప్పటి నుంచి చర్చికి వెళ్తున్నప్పటి నుంచి కూడా నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించాలి వింటున్నాం. కానీ ఇది ఇప్పుడు ఇట్ ఆల్ మ్యాటర్స్ నౌ. దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఇట్ మ్యాటర్స్ మోస్ట్. ఇప్పుడు అవన్నీ లెక్కలోకి వచ్చేటువంటి కాలం ఇది. ఎందుకంటే ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో ఎవరికి తెలియదు, ఎప్పుడు మనిషి ఎలాగుంటాడో ఎవరికి తెలియదు. కనుక అన్నీ బాగుండగానే మనము సెట్ రైట్ చేసుకోవాలి, అన్నీ బాగుండగానే మనం సరి చేసుకోవాలి, అన్నీ బాగుండగానే సమాధాన పడిపోవాలి, అన్నీ బాగుండగానే ఒకరితో ఒకరు ఏకమైపోవాలి, క్షమాపణ చెప్పాలి, మరి ఒప్పుకోవాలి, ఒకరితో ఒకరు తప్పులు ఒప్పుకొని సమాధాన పడిపోవాలి తప్ప ఇంకా టైం ఉందిలే అని అనుకోవద్దు. టైం ఎవరికి ఉందో ఏముందో ఎవరికి తెలుసు, ఎంత ఉందో ఎవరికి తెలుసు. అందుకని సిద్ధపడదాం. హల్లెలూయా. అందుకని 4వ విషయము, ఈ యొక్క చిన్న క్షమించలేకపోవడం, దేవుణ్ణి ప్రేమించలేకపోవడం, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ అండ్ యువర్ నైబర్. ఓకే, నీ దేవుణ్ణి ప్రేమించలేకపోవడం, సహోదరుని నీ పొరుగుని ప్రేమించలేకపోవడం అనే చిన్న కారణాన్ని బట్టి నిత్యము నరకములో ఉండడము మేలా, లేకపోతే నిన్ను తగ్గించుకొని పోనీలేవా, నా గురించి ఏమనుకున్నా, నేను ఒకవేళ వెధవని అనుకున్నా, ఒక వెరివాడిని అనుకున్నా, ఒక పనికిరాను అనుకున్నా ఏం పర్వాలేదులే, నేను మట్టుకు సమాధాన పడతాను, సిస్టర్ బ్రదర్ ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్ అని పలికేస్తే నీ వంతు, నీ లెక్క నువ్వు క్లియర్ చేసుకుంటావు, నువ్వు ఫ్రీ అయిపోతావు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, పరలోకానికి వెళ్ళకుండా ఆటంకపరిచేటువంటి 4వది ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించలేకపోవడం, మరి తర్వాత మరి నీ యొక్క పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోవడం. ఇది 4వ విషయం. 5వ విషయం అని గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త మనము 15వ అధ్యాయంలో మనం చూద్దాం. దయచేసి 15వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 నుంచి చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలు, జాతి వినండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన, అనగా తండ్రి అనే దేవుడు, యేసు ప్రభులో ఫలింపని ప్రతి తీగను తండ్రి అనే దేవుడు తీసి పారేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. What is the fifth hindrance to heaven? పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి 5వది ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఫెయిలియర్ టు అబైడ్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభులో నిలిచి ఉండలేకపోవడమే 5వ కారణం పరలోకానికి వెళ్లకుండా నిన్ను చేసేటువంటి ఆటంకం. ఆమేన్. యేసు ప్రభులో నిలిచి ఉండలేకపోవడమే నీ 5వ ఆటంకం పరలోకానికి వెళ్లకుండా. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు నిలిచి ఉండాలి. యేసే చెప్పాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచిన్నడలా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మీకు ఏం కావాలో అడగండి, మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా మీరు ఫలిస్తారు, ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అని ప్రభు చెప్పారు. సో అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మనం నిలిచి ఉండాలి. వి మస్ట్ అబైడ్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభులో నిలిచి ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసండి? యేసు ప్రభులో నిలిచి ఉండాలంటే ఎలా ఉంటుందంటే, ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా మన ఉద్యోగంలో నిలిచి ఉంటున్నాం కదా. ఒకవేళ ఉద్యోగంలో మన ప్రక్కవారు ఏమనుకున్నా, వాళ్ళు తిట్టినా, ఒకవేళ ఏమన్నా మరి నిందలు వేసినా, ఒకవేళ సరిగ్గా మెచ్చుకోకపోయినా, మళ్ళీ ఒకవేళ ఏడిపించినా ఉద్యోగం వదులుకుంటామా? వదలం కదా. ఉద్యోగం లేకపోతే, ఉద్యోగం పోతే ఇంక మనకేముంది? ఉద్యోగం పోతే ఇక మనం తినడానికి ఏముంది, మనం తాగడానికి ఏముంది, బతకడానికి ఏముంది? అందుకని ఏ విధంగా అయితే ఉద్యోగంలో నిలిచి ఉంటామో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకవేళ కోవిడ్ టైంలో కూడా ఎక్కడో బస్సులు ఎక్కువ, ఆటోలు ఎక్కువ, బండ్లు ఎక్కువ, కార్లు ఎక్కువ వెళ్తున్నాం కదా, మనం నిలిచి ఉన్నాం కదా. ఉద్యోగం నిలిచి ఉంటే అదే అనమాట. సో కనుక కష్టమైన ఇబ్బంది అయినా ఓకే, మరి ఒకేలా మరి మన తోటి కాలీగ్స్ మనల్ని ఏడిపించినా, మనల్ని అర్థం చేసుకోలేకపోయినా, మనల్ని ఒకవేళ కష్టపెట్టినా మనము నిలిచి ఉన్నాం కదా. ఏమన్నీ ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నాం కదా. ఉద్యోగం విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా మన ఉద్యోగం వెళ్తూ ఉన్నాము కదా. ఏంటి ఆలోచించండి కదా. మాస్క్ వేసుకోనో, పీపీఈ కిట్ వేసుకోనో, లేకపోతే ఎన్నో జాగ్రత్త తీసుకొని మన ఉద్యోగంలో మనం నిలిచి ఉన్నాం కదా. అదే అనమాట యేసులో నిలిచి ఉండమని అర్థం ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఓటములు జరిగినా, అడిగినవి పొందుకోలేకపోయినా, ప్రార్థనలకు జవాబు కూడా సరిగ్గా రాకపోయినా, వెంటనే రాకపోయినా, ఒకవేళ ఎవరు నిన్ను మరి ప్రోత్సహించలేకపోయినా, అందరు నేను విమర్శించినా, ఒకవేళ నీవు సరైన ఆత్మీయమైన వాక్య జ్ఞానంలో నీకు సరిగ్గా అంత అవగాహన లేకపోయినా,
నువ్వు యేసు ప్రభులో నిలిచి ఉండాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూచుచు ఓపికతో మనం పరిగెత్తాలని ప్రభు సెలవిస్తున్నాడు. అందరు కూర్చోపైకతో సార్ దేవుని చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని ప్రియమైన వాళ్ళారా, యు మస్ట్ లెర్న్ టు అబైడ్ ఇన్ జీసస్. యేసు క్రీస్తునందు మనం నిలిచుండడం మనం నేర్చుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో అది పోకుండా చూసుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాను. లూకా సువార్త 13వ అధ్యాయములో 6, 7, 8, 9 వచనాల్లో కూడా మనం అదే ప్రాముఖ్యమైన విషయాన్ని మరొక విధంగా యేసు ప్రభు వారు చెబుతున్నారు. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయములో 6వ వచనం మనం కానీ గమనించినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభు వారు, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకొచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. కనుక ఏమన్నాడంటే యజమాని, దీనిని నరికి వేయుము. ఒక నిమిషం, దీనిని నరికి వేయుము. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటే ఫలిస్తావు, ఫలించకపోతే నరికి వేయబడతావని ఇక్కడ ఈ అంజురపు చెట్టు కూర్చిన ఉపమానం బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సో కనుక ప్రియమైన వాళ్ళారా, ఇంకా తరచదని ఏమంటున్నాడు, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలననియు ద్రాక్ష తోట మాలితో ద్రాక్ష తోట యజమాని చెప్పాడు. ద్రాక్ష తోట యజమాని తండ్రి అనే దేవుడు, ద్రాక్ష తోట మాలి యేసు ప్రభు. కనుక 3 సంవత్సరాల నుంచి నేను నీరు కడుతున్నాను, పోషిస్తున్నాను, అన్ని ఎరువేస్తున్నాను, అన్ని చేస్తున్నాం కదయ్యా, ఎందుకు ఈ చెట్టు ఇంకా ఫలించలేదు, ద్రాక్ష తోట ఫలించలేదు, కానీ నరికేసి పోగు చేసి కాల్చి అవతలపడి అంటున్నాడు. దానికి ఆ తోటమాలి ఏమంటున్నాడు, అయితే ఆయన, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా కృపాకాలం, ఈ సంవత్సరము కూడా కృపాకాలం, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తోటమాలి ఎవరు? యేసు ప్రభు వారు. ఏమంటారంటే, అయ్యా ఇంకొక సంవత్సరం టైం ఇవ్వని అడుగుతున్నారు. ఈరోజు మనందరి జీవితాల్లో ఏమిటి, మరొక కాలాన్ని, మరొక దినం, మరొక సంవత్సరం దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఇంకా మనం ఫలించలేదు కనుక ఫలించగలిగే అవకాశమును మనం వాడుకోవడానికి, సద్వినియోగపరచుకోవడానికి. ఇప్పుడు దాకా ఫలాలు కనపడలేదు, కనీసం ఇక నుంచి అయినా ఫలము కనపడతాయి, ఫలములు ఇస్తామనే ఆశతో దేవుడు మన ఆయుష్ను పెంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని సంగమా, మరి పరలోకానికి వెళ్ళకుండా ఆటంకపరిచేటువంటిది 5వది, ద 5th ఆబ్స్టికల్ టు హెవెన్ ఏమిటంటే, ప్రియమైన వారలారా, యేసు ప్రభు యందు నిలిచి ఉండలేకపోవడం. యేసు ప్రభులో నిలిచి ఉండలేకపోతే ఫలించవు. ఫలించకపోతే యజమాని వచ్చి ఏమంటున్నాడు, తోట యజమాని వచ్చి నరికేసి అవతల పడే, కొట్టేసేది, నాశనం చేసి అని అంటున్నాడు. కానీ దేవునికి స్తోత్రం, ఫలించకపోయినా మనలను దేవుడు ఎందుకు విడిచిపెట్టేస్తున్నాడంటే, మధ్యలో తోటమాలి ఉన్నాడు. యజమానుడు, తోట యజమానికి మనకు మధ్యన తోటమాలి ఎవరంటే యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, తండ్రి ఒక్క సంవత్సరం టైం ఇవ్వు, మరొక 1 year టైం ఇవ్వు, మరి కొంతకాలం టైం ఇవ్వయ్యా, తప్పనిసరిగా నేను చుట్టూ నేను తవ్వుతాను, నేను ఎరువేస్తాను, నీళ్లు కడతాను, ఒక్క సంవత్సరం టైం తప్పనిసరిగా ఫలిస్తారని యేసు ప్రభు వారు మన గురించి తండ్రి అయిన సముఖములో, తండ్రి అయిన దేవుని సముఖములో చేరి విజ్ఞాపన చేస్తున్నాడు. గనుక ఇంకా మనం బతుకున్నాం. ఏదో మనం తింటున్న తిండి బట్టి, చేసుకున్న ఎక్సర్సైజ్ బట్టి, వాకింగ్ బట్టి, దీన్ని బట్టి మట్టికే కాదు, ఇవన్నీ చేసుకుంటాం, వేరే విషయం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వీ డూ అండ్ వాట్ వీ ఈట్ అండ్ వాట్ వీ లివ్, ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద ఇంటర్సెషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ మేకింగ్ అస్ స్టిల్ టు లివ్ ఆన్ దిస్ ప్లానెట్. హల్లెలూయా. ఇది మనం గుర్తించాల్సినటువంటి 5వ విషయం. 6వ విషయం వెళ్దాం త్వరగా ప్రియమైన వాళ్ళారా. మరి పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి 6వ విషయం ఏమై ఉన్నది ప్రియమైన జాతి గమనించాలి. ద 6th థింగ్, దట్ 6th ఆబ్స్టికల్ టు హెవెన్, పరలోకాన్ని వెళ్లకుండా వాళ్ళు ఆటంకపరిచేటువంటి 6వది ఏమిటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం ఏముంది అక్కడ? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము
చేయువాడే ప్రవేశించును. ఈ మాటలు జన్మలో మర్చిపోకూడదు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తున్న అద్భుతమైన మాటలు ప్రియమైన వాళ్ళారా. మరి అదేమిటంటే మరి 21, 22, 23 వచ్చినా చూసినట్లయితే ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యం రాడు గాని. కనుక పరలోక రాజ్యము లోనికి ఎవరంటే వచ్చేది? నా తండ్రి చిత్తమును చేయువాడే, నా తండ్రి చిత్తమును చేయువాడే పరలోక రాజ్యము వచ్చును అని మరి ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు. సో కనుక వాట్ ఈస్ ద 6th ఆబ్స్టికల్ టు హెవెన్? పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటిది 6వ ఆటంకము ఏమిటి అని మనం చూసినట్లయితే, జాతి వినాలి ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తమును చెయ్యలేని వాడు, దేవుని చిత్తమును చెయ్యని వాడు పరలోకానికి రాలేడు. హల్లెలూయా. దేవుని చిత్తము చెయ్యని వాడు పరలోకానికి రాలేడు. అందుకనే యేసు ప్రభువు చెప్పారు, నేను నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని యొక్క చిత్తము నేను జరిగించుటకే నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువు వారు తండ్రి చిత్తమును చేయుటకే ఆయన పరలోకం నుండి దిగి వచ్చెను. అందుమూలాన మరి మనము కూడా యేసు ప్రభు వారికే దేవుని చిత్తం ఉన్నదంట. యేసు ప్రభు వారికే తండ్రి చిత్తం ఉన్నది. యేసు ప్రభు వారికి ప్రియమైన వాళ్ళారా ఆయన స్వచిత్తము లేదు. యేసు ప్రభు వారే తండ్రి చిత్తం చేయడానికి ఆయన వచ్చినప్పుడు మన సొంత చిత్తము చేయడానికి మన యేసయ్య కంటే గొప్ప వాళ్ళం కాదు కదా. యేసు ప్రభు కంటే మనం ఇంకా పెద్ద మరి గనులము కాదు కదా. మన రక్షకుడు, మన విమోచకుడు, మన నాయకుడు, మన యొక్క కాపరి, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మంచి కాపరి, మన యజమాని అయిన యేసయ్య, ఆయనకే తండ్రి చిత్తం ఒకటి ఆ జీవితంలో ఉన్నది. ఆ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి తినని ప్రభు చెప్తున్నాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 38, 39, 40 వచ్చిన ప్రభు చెప్తున్నాడు, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుకుని వచ్చి పరలోకం దిగి వచ్చి తిని, అదేదనగా ఆయన నాకు అనుగంచిన దాన్ని నేను ఏది పోగొట్టుకొనక అంచెదిన దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని యొక్క చిత్తము అని యేసు ప్రభువారు దేవుని చిత్తమును ఎరిగి చేసి ముగించి సమాప్తమాయను అని శిలువ మీద ఆయన అద్భుతమైన విజయ మాటను ఆయన పలికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి ఆరోధి ఏంటో తెలుసా? దేవుని చిత్తము చేయలేకపోవడం. ఇది చాలా కష్టం. కొన్నిసార్లు మనకి ఇష్టాలు చాలా ఉంటాయి. ఈ మన ఇష్టాలు దేవుని చిత్తాలతో మ్యాచ్ అవ్వవు. అందుమూలాన ఇష్టాలు చిత్తాలు మన ఇష్టం దేవుని చిత్తం, మన ఇష్టం దేవుని రెండింటి మధ్యన జరిగే క్లాష్లో మనం చాలా డిప్రెస్ అవుతూ ఉంటాం, చాలా కురింగిపోతూ ఉంటాం, నలిగిపోతుంటాం. చాలాసార్లు మనం కింద మీద పడి మరి లేస్తూ ఉంటాం. కానీ మొత్తానికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, మరి శాంతి ఉండదు, దిగులు, చింత. ఏంట్రా బాబు ఈ జీవితం ఎందుకని చెప్పి అంటూ ఉంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రార్థనలు కూడా మారిపోతుంటాయి. దేవా అడిగినప్పుడు మీరు పొందుకున్నారని నమ్మి మీరు అడగమని చెప్పారు కదా ప్రభువా, అందుకని దేవా ఇదిగో నువ్వు ఇచ్చుచున్నావు అని ప్రార్థన మొదలు పెడతారు. అసలు దేవుని చిత్తమో కాదో తెలుసుకోకుండా దేవుడు అట్టిస్తాడండి. దేవుని చిత్తమో కాదు తెలుసుకోకుండా నువ్వు ఇచ్చేస్తున్నావు, నువ్వు ఇచ్చేసావు, ఇదిగో వచ్చేసింది అని కొందరు ప్రార్థన చేసుకుంటుంటారు. దేనిని దేవుడు ఇస్తాడు, దేనిని అనుమతించాడు, దేన్ని దేవుడు మరి ఆయన కోరాడు, ఆయన చిత్తమేంటో తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం అనుకో అని అడగొచ్చు. దేవుని చిత్తం ఏంటో తెలీదు, దేవుని చిత్తమే మరి ఏంటో స్పష్టత లేదు, నిశ్చయత లేదు, కానీ ఇచ్చేస్తున్నావు ఇచ్చేసాను ప్రభా అని ప్రార్థన చేసుకోవడం వలన ప్రయోజనము ఉండవు. హల్లెలూయా. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయం అందు ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తమును మనము తెలుసుకోకపోతే, దేవుని చిత్తం మనం జరిగించకపోతే, దేవుని చిత్తాన్ని మనం చేయలేకపోతే యూ కెనాట్ ఎంటర్ హెవెన్. మళ్ళీ ఆ మాట చదవాలి, జాతి విన్న మాట మనం చదవండి ఒకసారి. చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. ఏసైనే పిలుస్తారంట. ఏమని? ప్రభువా ప్రభువా అని పిలుస్తారంట. అంటే మన ఎలా ఉంటుందంటే, మరి ఒక సపోజ్ ఏమన్నా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరో ముఖ్యమంత్రో లేకపోతే ఒక పెద్ద విఐపీ వచ్చారు అనుకోండి, ఆయన మనకు తెలుసు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం? మనం బ్రదర్ అయ్యా రావు జగన్ గారు అన్న జగన్ అన్న అని అంటూ ఉంటే ఆయన అంటే ముఖ్యమంత్రి కనుక నవ్వేస్తాడు, వేరే విషయం. కానీ ఏమండి మరి తెలియకపోతే ఎవడరా నువ్వు అన్నావు అనుకో, అందరి ముందు మన పరుగు పోదు. ఎవరు బాబు, నేను ఎక్కడో చూసాను, ఎవరు బాబు అంటే నేనన్నా మీ ఊరన్నా, మీ ఇదన్నా, మీ పక్కిల్లన్నా. అబ్బే నీ పక్కిల్లో నా పక్క ఊరు ఎవరు తెలుసు. కనుక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అర్థమవుతుందా? ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం ప్రవేశింపడు. కానీ నా తండ్రి చిత్తమును
నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే. హల్లెలూయా. ఈరోజు పరలోకానికి వెళ్ళకుండా నేను ఆటంకపరిచేది ఆరోది ఏంటో తెలుసండి, తండ్రి చిత్తమును చెయ్యకపోవడమే. తండ్రి చిత్తమును చేయాలంటే ఆ చిత్తం అడగాలి కదా, ఆ చిత్తం ఏంటి తెలుసుకోవాలి కదా. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో మరి ఆయన సజీవ యాగంగా మీ శరీరం సమర్పించుకొనుడి, అలా చేయటం వలన ఉత్తమును అనుకూలమును సంపూర్ణమగు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటూ వలన మీరు రూపాంతరము చెందుడి అని అంటున్నాడు. హల్లెలూయా. సో దేవుని చిత్తము తెలుసుకోండి. తండ్రి చిత్తం తెలుసుకోవాలంటే సజీవ యాగముగా అర్పించబడాలి. సజీవ యాగం అర్పించబడితే అప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైనటి వారులారా, ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎంతో భారముతో, ఎంతో మరి ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ మాటలు నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే మీరేదో వినేసేసి ప్రసంగం బాగుందని మార్కులు వేయడానికి, చప్పలు కొట్టడానికి కాదు, పరలోకం మిస్ అవ్వకూడదని నా ఆశ. హల్లెలూయా. ఈ ఆటంకాలు ఏమైతే ఉన్నావో అవి గ్రహించి మీరు జీవితంలో తీసివేస్తారని నా ఆశ. ఈ యొక్క ఆటంకాలలో అధిగమించి మనందరం కూడా రేపు పరలోకంలో మధ్య ఆకాశంలో యేసు ప్రభువా దగ్గర ఆయన కలుసుకొని, ప్రభువా ఇదిగో మా కవెనెంట్ చర్చి ఫ్యామిలీ అంతా ఇలా ఉన్నాం, ఇక్కడ ఉన్నాం ప్రభువా అని మనం అక్కడ యేసు ప్రభువా దగ్గర చెప్పుకోవాలని ఆశ. బహుశా అక్కడ యేసయ్యకి ఎవరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరి పేర్లు, అందరి గురించి ఆయన బాగా తెలుసు కనుక ఆయన సముఖంలో చేరినప్పుడు ఒకరినొకరు ముఖాలు చూచుకొని ప్రభువా గొప్ప, నా ప్రభువా నా దేవా అని ఆయన స్తుతించి ఆరాధించి, జ్యోతిర్మయుడా తేజోమయుడా ఓ 10 వత్సరుడా ధవలవర్ణుడా రక్తవర్ణుడా ఆయన ఆరాధించుచూ ఉండాలి. మనందరం కలిసి అక్కడ ఆరాధించాలనేదే నా ఆశ. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దయచేసి చేయండి. ఉద్యోగము, వివాహము, విద్య అన్నిటిలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని చేయండి. అప్పుడు మీరు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము దేవుని చిత్తం చేస్తారు కనుక ఈ లోకములో విజయవంతంగా జీవించగలుగుతారు, రేపు పరలోకానికి రాగలుగుతారు. ప్రభువా ప్రభు అని పిలువనక్కలేదు. అప్పుడు ప్రభువా ప్రభుని పిలిచే వారిని కూడా ఆయన నువ్వెవరు నాకు తెలియదు అవతల పో అంటాడు. కానీ ఆయన చిత్తము చేయవారిని నా కుమారుడా ఇటురా, నా కుమార్తె ఇటురా. చూడండి, ఒక అద్భుతమైన విషయము. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తుంటే ఒక చెట్టు వచ్చింది. అందరు నడుచుకున్న జనమంతా కుమ్మి కూడా యేసయ్య చుట్టూ ఉన్నారు. ఆ చెట్టు కిందకి రాగానే యేసయ్య సడన్గా పైకెత్తి చూసి, తల పైకెత్తి చూస్తే ఎవరున్నారు? ఆ చెట్టు కొమ్మ మీద జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య స్టన్ అయిపోయి ఉంటాడు. ఈయనకి దేశం ఎక్కున్నానని, అరే ఎవరికి తెలియకండి చెట్టు ఎక్కేనే ఈయనకి దేశం ఎక్కున్నానని. ఆ టైంలో పైనుంచి జక్కయ్య కింద చూస్తున్నాడు. యేసయ్య అక్కడ కరెక్ట్గా ఆడికి వచ్చి తల పైకెత్తి జక్కయ్యని చూశాడు. ఇద్దరు కన్నులు కలిసే జక్కయ్య జీవితం మారిపోయింది. హల్లెలూయా. అంతమందిలో జక్కయ్య, చెట్టు దిగిరా, నేను నీ ఇంటికి రాబోతున్నాను, చెట్టు దిగిరా, నేను నీతో భోంచేయాలని దిగిరా అన్నప్పుడు ఎంతమంది ఉన్నారో అందరూ వేల మంది ఆశ్చర్యపోయి ఉంటారు. ఈయనకి జక్కయ్యకి యేసయ్య తెలుసబ్బా, పేరు పెట్టి పిలుస్తున్నాడు యేసయ్య జక్కయ్యని. అబ్బో వీళ్ళకి చాలా సంబంధం ఉన్నట్టుందే, జక్కయ్య మామూలుడు కాదే అని ఎంతమంది ఎన్ని గొప్ప మాటలు చెప్పుకొని ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువా ప్రభు అను నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యము రాడు, కానీ నా తండ్రి చిత్తమును చేయువాడే పరలోక రాజ్యమునకు వస్తాడు, ప్రవేశిస్తాడు. ఆమెన్. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం మనం చేసుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా మరొక మాట చదవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30 త్వరగా చూద్దాం. దయచేసి నేను ఏదో సమయం గడపడానికి చెప్పడం కాదు, లేకపోతే షార్ట్ మెసేజ్ ఇవ్వడం నాది ఉద్దేశం కాదు, లేదా మరి ఇంకా దీర్ఘకాల మెసేజ్ ఇవ్వాలని కూడా నాకు చేత కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నిలబడి ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మీరు ఆలకించి సిద్ధపడి ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి వెళ్ళడానికి ఆటంకాలు ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని, ఈ యొక్క 12 ఆటంకాలు మట్టుకే చాలా ఉన్నాయి బైబిల్లో. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ప్రత్యక్షత బట్టి ఈ 12 విషయాలు మీద పంచుకున్నాను. కానీ ఇవి మట్టుకే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అది గ్రహించాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 30 చదవండి. నా అంతటా నేను ఏమీ చేయలేదు, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. యేసు ప్రభువు చెప్తున్న మాటలు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే. యేసయ్య చెప్తున్న మాటలండి. ఎంత అద్భుతమైన మాటలు. నన్ను పంపిన వాని యొక్క చిత్త ప్రకారమే చెయ్యగోరుదును. ఈరోజు మనం అందరం చెప్తాం మాటలు. దేవా, నన్ను సృష్టించి నన్ను రక్షించిన నీ చిత్త ప్రకారమే నేను చెయ్యగోరుచున్నాను. ఆమెన్. లార్డ్, ఐ వాంట్ టు డూ అకార్డింగ్ టు యువర్ విల్. హల్లెలూయా. తర్వాత చూద్దాం. నన్ను పంపిన వాని యొక్క చిత్త ప్రకారమే చేయగోరుచున్నాను, కానీ నా ఇష్ట ప్రకారము చెయ్యగోరను.
యేసయ్య చెప్పుతున్న మాటలు. నా ఇష్ట ప్రకారం నేను చేయగోరను, నన్ను పంపిన వాని యొక్క ఇష్ట ప్రకారమే నేను చేయగోరుచున్నాను అని ప్రభు అంటున్నాడు. ఐ వాంట్ టు డూ వాట్ ద లార్డ్ హూ సెంట్ మీ వాంట్స్ మీ టు. ఐ డోంట్ వాంట్ టు డూ వాట్ ఐ లైక్ టు డూ. నో, ఐ వాంట్ టు డూ వాట్ మై ఫాదర్ వాంట్స్ మీ టు డూ అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. చాలామంది ఇక్కడ తేడా కొట్టేస్తున్నారు. ఇక్కడ దేవుని చిత్తము వారి చిత్తమునకు క్లాష్ వచ్చేసి నిత్య జీవితాన్నే పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎస్, చాలామంది బైబిల్ కూడా చాలామంది దేవుని చిత్తమును చేయకుండా తొలగిపోయిన వారు ఎంతమంది లేరు? ప్రియమైన వాళ్ళ బోల్డ్ మంది ఉన్నారు కదా. దేవుని చిత్తం చేయకుండా మరి ఉదాహరణకి లోతు చూడండి. లోతు కూడా దేవుని చిత్తం చేయకుండా ఎటువంటి వాడు అయిపోయాడు. అబ్రాహాముతో ఉన్నంత వరకు కూడా ఎంత ధనవంతుడు, ఎంత మరి జీవితం కలిగి ఉన్నాడు, వేరైపోయాడు, ఫినిష్, శూన్యమైపోయాడు. గుహలలో కేవ్ బెల్లర్గా అయిపోయాడు, గుహలలో నివాసగా మారిపోయాడు. ఎంత భయంకరం ప్రేమ! దేవుని చిత్తం చేయకపోతే పట్టే స్థితి గతి అటువంటిదే. అందుకని ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి వెళ్ళకుండా వచ్చే 6వ ఆటంకం ఏమిటంటే దేవుని చిత్తము చెయ్యకపోవడము ఒక ఆటంకం. ఇది 6వ విషయం. 7వ విషయం మనం చూద్దాం, గమనించాం. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం కానీ గమనించినట్లయితే యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్తున్నారు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. తర్వాత 15 వచనం, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. వెరీ సింపుల్ లాంగ్వేజ్, చాలా స్పష్టమైన భాష. దీనికంటే ఇంకా చిన్నపిల్లోడికి కూడా ఈజీగా అర్థమయ్యే భాష. ఏమని చెప్తున్నాడు? మనుషుల అపరాధములను మీరు క్షమించకపోయిన ఎడల పరలోకముందున్న మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమింపడు. సో కనుక ఆ 7వ విషయం ఏమిటి? పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి 7వ ఆటంకం. వాట్ ఈస్ ద 7th ఆబ్స్టికల్ టు హెవెన్? అన్ఫర్గివ్నెస్, క్షమించలేకపోవడం, క్షమించలేని తనం. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమించాడు కదా, నువ్వు నమ్ముతున్నావా? దేవుని పాపాలని, తప్పులని, బలహీనతలని, పొరపాట్లని, అవిధేయతలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మోసాలు, అబద్ధాలు, మరి వ్యభిచారాలు, పాప అన్నీ కూడా క్షమించడం నమ్ముతున్నావా? అయితే నీవు కూడా క్షమించాలి. నీవు కూడా నీ పొరుగు వారిని క్షమించాలి. నీవు కూడా నీకు అపరాధం చేసిన వారిని క్షమించాలి. ఎవరిని తిట్టారా, నిన్ను ఇబ్బంది పెట్టారా, నిన్ను అవమానించారా, నిన్నేమన్నా కష్టపెట్టారా, బాధ పెట్టారా, క్షమించు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ యు మస్ట్ ఫర్గివ్. అదర్వైజ్ బికాజ్ of that little mistake of not being able to forgive anybody, you will lose heaven. పరలోకాన్ని కోల్పోతావు, పరలోకాన్ని మిస్ అయిపోతావు, నరకానికి పాత్రలైపోతావు నువ్వు క్షమించలేకపోతే. క్షమించలేకుండా ఏమి చెప్పుదామని, క్షమించలేకుండా ఏమి సాధిద్దామని, క్షమించలేకపోతే నీకు నోబెల్ బహుమతి ఏమైనా ఇస్తాడా? క్షమించకుండా నీ యొక్క మొండితనంగా, నీ యొక్క గీరగా నువ్వు ఉంటే ఏమన్నా నీకు భారతరత్న ఇస్తాడా? ఏమైనా వేరే రత్న ఇస్తాడా? ఏమొస్తుంది నీకు క్షమించకపోవడం వలన? క్షమించకపోవడం వల్ల నువ్వు బానిసవి, అది నీకు తెలియదా? నువ్వు ఎవరినైతే క్షమించవో, నువ్వు క్షమించకపోయినా ఆ వ్యక్తికి నువ్వు బానిసవి. అది క్షమించుంటే ఎప్పుడో నువ్వు స్వాతంత్రం పొందుండేదానివి, పొందుండేవాడివి. ఇంకా ఏంటమ్మా దేని కొరకు ఎదురు చూస్తున్నావు నాయన? క్షమించకుండా ఉండడానికి కాలం లేదిక, సమయం లేదిక. అన్ని సూచనలు జరిగిపోతుండలే, అన్ని సూచనలు కూడా నెరవేర్పు పొందుతూ ఉండడంలే. అలాగే ప్రియమైన వాళ్ళారు, ప్రవచనాలు నెరవేర్పు పొందడంలే, ఇశ్రాయేలు ప్రక్కన రెడీ అయిపోవడంలే. అంజూరపు చెట్టును చూడండి, ఆ చెట్టును చూసినప్పుడు అది ఎప్పుడు పూస్తుందో మీకు తెలుసు కదా, దాన్ని బట్టి మీరు సిద్ధపడి ఉండమని ప్రభు చెప్పలే మత్తయి సువార్తలో? అంజూరపు చెట్టు ఏదో కాదు, ఇశ్రాయేల్ దేశమే. ద ఫిగ్ ట్రీ ఈజ్ ఇజ్రాయెల్. ఆ చెట్టును చూడండి, అది కోతకాలం ఎప్పుడు వస్తుందో చూసి దాన్ని బట్టి మీకు అర్థమవుతున్నట్లుగా ఇశ్రాయేలు అంజూరపు చెట్టు వంటిది. ఇశ్రాయేలు జరుగుతున్న పనులు, జరుగుతున్న చరిత్ర, జరుగుతున్న సన్నివేశాలు అన్ని గమనించండి, దాన్ని బట్టి మీరు తెలుసుకోనండి అంత్యదినాలు ఎప్పుడు వస్తాయో అని ప్రభు చెప్పాడుగా. ఇంకా దేని కొరకు వెయిట్ చేస్తున్నావు? క్షమించకుండా ఉండడానికి. ఇంకా దేని కొరకు వెయిట్ చేస్తున్నావు? మరి ప్రేమ చూపకుండా ఉండడానికి. ఇంకా దేని కొరకు వెయిట్ చేస్తున్నావు? నీ యొక్క ప్రతీకారం తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడానికి దేని కొరకు వెయిట్ చేస్తున్నావు? For whom are you waiting? For what are you waiting? That you do not forgive your brother, your sister, in your neighbor. ఆలోచించాలి. క్షణములో జరిగిపోతుంది, రెప్పపాట్లు జరిగిపోద్ది. సంఘం ఎత్తబడడం. మేము ఉన్నాం, నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివే. అప్పుడు తలపట్టుకుంటే ఎవడు ప్రయోజనం? తలపట్టుకుంటే ఎవడొస్తాడు నీకు సాయం చేయడానికి? బ్రతికుండగానే, కాలం ఉండగానే, బోర ఊదకముందే, సంఘం ఎత్తబడక మునిపే నువ్వు సెట్ రైట్ అయిపోవాలి. హల్లెలూయా. సమాధాన పడిపోవాలి.
Don't be very proud. Don't be proud of yourself. Don't be in a foolish state thinking that you have done nothing wrong. నేనేం తప్పు చేయలే, ఎందుకు నేను క్షమాపణ చెప్పాలి అని గీరగ ఉండొద్దు. రేపు నరకంలో ఆ గీర కూడా పనికిరాదు. అందుకని ప్రియమైన వారులారా, క్షమించండి. వాళ్ళ మాట చూరించి ఏమన్నాడు? మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఓకే, సో కనుక చాలు. ఇంకా ఇప్పుడు దాకా మన బిల్డప్లు చాలు. ఇప్పుడు దాకా మన యొక్క ఏమంటారు, మనం నిలబడ్డాం. ఆయన రానిండి, ఆయన ఫస్ట్ రావాలి, తప్ప ఆయనదే కదా, ఆయన వస్తాడులే, తప్ప ఆవిడదే కదా, ఆవిడ వస్తుందిలే. ఇప్పుడు దాకా వెయిట్ చేశారు కదా, వచ్చారా, రాలేదుగా, నువ్వు ఆవిడ పోతావు. ఆవిడ పోకముందే నువ్వు వెళ్ళేసేసి నన్ను క్షమించు, నేను తప్పు చేసి నన్ను క్షమించు అని సమాధాన పడిపో. దిస్ ఈజ్ ద టైం. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ కరోనా రావడం మనకు మేలు. ఎందుకో తెలుసా? ఎక్కడో అక్కడ సెటరేట్ అవుతున్నాం. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా. అందుకని ఇప్పుడే లైఫ్ సెటరేట్ చేసుకోండి. చాలామంది ఇంకా ఎంత అద్భుతం అంటే, కరోనా వచ్చి చావు మంచం మీద ఉన్న వాళ్ళు కూడా అక్కడ మరి వాళ్ళు గ్రహించి ఒప్పుకొని అక్కడ ప్రభుతో సమాధానపడి వాళ్ళు దేవుని దగ్గరికి, పరలోకానికి అడుగు పెట్టగలుగుతున్నారు. అదే ఏ కరోనా, ఏ హెచ్చరిక, ఏ వార్నింగ్, ఏ కాషన్, ఏ అవకాశం లేకుండా తక్కువ చచ్చిపోయి ఉంటే ఎక్కడుండే వాళ్ళు ఒక్కళ్ళు. నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియమైన దేవుని సంగమా, 7వ విషయం, 7వ ఆటంకం, పరలోకాన్ని వెళ్ళకుండా మరి ఉండే 7వ ఆటంకం ఏమిటంటే క్షమించలేని తనము. 8వ చూద్దాం. మరి 8వ విషయం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం. 8వ అధ్యాయము, క్షమించాలి, మత్తయి సువార్త 8వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, క్షమించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు. రైట్, మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. చాలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. సో 8వది ఏమిటి? 8వ ఆటంకం, పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచి 8వది ఏమిటో తెలుసా? పొరుగు వారికి అడ్డుబండగా ఉండడం. పుట్టింగ్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ యువర్ బ్రదర్. నీ పొరుగు వారికి అడ్డుగా ఏమైనా పెట్టావా? అడ్డు పెట్టువాడు పరలోకానికి వెళ్ళలేడు. అడ్డు పెట్టువాడు పరలోక రాజ్యమునకు చేరలేడు. అడ్డు పెట్టువాడు నిత్య రాజ్యములోనికి రాడు. మరొక రెఫరెన్స్ కూడా మనం చదవాలి, దయచేసి చూడండి, గమనించండి. 2వ తిమోతి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 17 వచనం కూడా మనం చూద్దాం త్వరగా. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17 వచనం. కొడుకుడి పురుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో రైట్. వారు ఏం చేస్తున్నారంటే సత్యం విషయంలో తొలగిపోయి కొందరు విశ్వాసాన్ని చెరుపుచ్చు ఉన్నారంట. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, చాలామంది ఏం చేస్తున్నారంటే మన ఇళ్ళకి వచ్చి లేక మన ఫోన్లు చేసి మన విశ్వాసాన్ని చెరపడానికి, అంతేకాకుండా మనల్ని ఆటంకపరచడానికి చూస్తూ ఉన్నారు. మరి అక్కడ వెళ్ళొద్దు, అలా చేయొద్దు ఏంటి, వారు మరి ఇళ్ళకి వెళ్ళి కొందరు మనసులు పాడు చేస్తున్నారు. ఓకే, ఒకరి మీద ఒకరు చెడ్డగా చెప్పడం, ఓకే, ఇంకొకరి మీద ఇంకొకరికి చెడ్డగా చెప్పడం, అలాగా మంచి అభిప్రాయాన్ని పాడు చేయడం. జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ యువర్ బ్రదర్, యూ హ్యావ్ ఎ ప్లేస్ ఓన్లీ ఇన్ హెల్. యూ కెనాట్ కమ్ టు హెవెన్. పరలోకానికి ఆటంకంగా ఉండేటువంటి 8వ విషయం ఏంటి తెలుసా? నీవు ఇతరులు సంఘానికి రాకుండా ఆపుతున్నావా?
ఇతరులు మరి ఆత్మీయంగా ఎదగకుండా ఆపుతున్నావా? ఇతరులు ప్రార్థన చేయకుండా ఆపుతున్నావా? ఉపవాసం ఉండకుండా ఆపుతున్నావా? ఉపవాసం ఏముంటారులే, పర్లేదులే, పాస్టర్ గారు ఉంటాడు, మన సంఘం మిగతాలు ఉపవాసం ఉంటున్నారు, మీరేముంటారులే, పర్లేదండి, తినేయండి, లైట్ తీసుకొని ఎవరొక ప్రార్థన చేస్తున్నారు అని అన్నావా? అదే ఆటంకం. 9 గంటలకి ఏం వెళ్దాంలే, టైం ఉంది లేని పని, వర్షి పని అయ్యేసరికి 1 గంట అవుతుంది, 9:10కి వెళ్దాంలే, ఆటంకపరుస్తున్నావా నీ భార్యను, నీ భర్తను? అది ఆటంకం. జాగ్రత్త. ఇలాగా చిన్నవి మొదలుకొని పెద్ద వరకు ఆటంకాలు చేసేవారు, అభ్యంతరాలు పెట్టువారు బైబిల్ ఏమని తెలుసండి? అభ్యంతరములు రాక మానవు, కానీ అభ్యంతరములు ఎవరి వల్ల వచ్చినో వారికి శ్రమ. శ్రమ. అభ్యంతరాలు రాక మానవు, కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో ఇది నేను చెప్పే మాట కాదండి. నేను చెప్పే మాట అయితే కొట్టేయచ్చు, తీసివేయచ్చు, నాకు ఫోన్ చేసి తిట్టొచ్చు, కానీ బైబిల్లో ఉన్న మాట, బైబిల్ ఉన్న మాట ఎన్నటికీ నా మాటలు గతించమని ప్రభు చెప్పాడు. కనుక ఆటంకాలు రాక మానవు, కానీ ఎవరి వలన ఆటంకం వచ్చునో వారికి శ్రమ, వారికి శ్రమ. ప్రియమైన వాళ్ళారు, అందుకని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు. దేవుని ఆత్మ ప్రకారం మీకు పరిశుద్ధాత్మ ఇచ్చే మనస్సాక్షి ప్రకారం వాక్యానుకూలంగా, వాక్యానుసారంగా మనం జీవించాలి, మనం మసులుకోవాలని చెప్పి ప్రభు పేట నేను మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునగాక. అందుకని ఆటంకంగా ఉండవద్దు, ఎవరికి ఆటంకంగా ఉండవద్దు. ఆటంకంగా ఉన్నావా నరకమే అటువంటి వ్యక్తికి మరి గమ్యము, గురి, స్థావరము, స్థితి అని నేను మనం చేసుకుంటున్నాను. ఇది 8వ ఆటంకం. 9వ ఆటంకంలోకి వెళ్దాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము చూద్దాం. 6వ వచనాన్ని దయచేసి చదువుదాం. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. జాగ్రత్త వింటున్నారా? నంబర్ 9, 9వ విషయం. ఓకే, నీకు పరలోకానికి ఆటంకంగా ఉండేటువంటిది ద నైన్త్ ఆబ్స్టికల్, ద నైన్త్ ఆబ్స్టికల్ టు హెవెన్. అదేంటంటే ప్రియమైన వాళ్ళారా, ఫెయిలియర్ టు ఓవర్కమ్ సిన్. పాపమును చేయడం మానలేకపోవడం. ఓకే, పాపము చేయడం మానలేకపోయేవాడు పరలోకానికి రాలేడు. సో యు మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ సిన్. పాపము నుంచి నువ్వు వేరైపోవాలి. అదే పాపం నుంచి నీవు వేరైపోవాలి. సో ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చూడండి, అక్కడ యోహాను ఏమన్నాడండి? ఆయన యందు నిలిచివాడు ఎవడును. నువ్వు నిజంగా దేవుని యందు నిలిచున్నట్లయితే ఇక పాపం చేయవు, సినిమాలు చూడవు, అబద్ధాలు ఆడవు, కొండెములు ఆడవు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఫోన్లు చేసి ఇంటింటికి వెళ్ళి చెడ్డగా చెప్పవు, వాళ్ళని కష్టపెట్టి వీళ్ళకి బాధ పెట్టవు, నీ యొక్క ఈ పొరుగు వారిని నిన్ను వాళ్ళే ప్రేమిస్తావు. తర్వాత ఇంకా సిగరెట్, చుట్టా, బీడి, కుళ్ళు, కైని, విస్కీ, వైన్, బ్రాందీ ఇవేమి కూడా తాగవు, ఇవన్నీ కూడా మానేస్తావు. హల్లెలూయా. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ అని, లేకపోతే కీపులని, లేకపోతే రెండో సంసారాలని ఇవన్నీ పెట్టవు. వెంటనే నువ్వు ఒప్పుకొని బయట పడతావు. హల్లెలూయా. ఇలాగ ఇంకా నువ్వు పాపంలో ఉన్నావంటే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నువ్వు అలా పాపంలో ఉన్నావంటే యోహాను ఏమన్నాడు? అతడు దేవుణ్ణి చూడను లేదు, ఎరుగును లేదంట. యు డోంట్ నో గాడ్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ సిన్. యు డోంట్ నో గాడ్, యు హ్యావ్ నాట్ సీన్ జీసస్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ సిన్. పాపములో ఇంకా నువ్వు ఉన్నట్లయితే దేవుణ్ణి నువ్వు చూడను లేదంట, దేవుని నువ్వు ఎరుగును లేదంట. ఇంకెంతకాలం ఇలా ఉంటావు? ఇంకెంతకాలం ఇలా జీవిస్తావు? ఎన్ని మార్లు గద్దించినా, ఎన్ని మార్చినా లోబడి నొల్లని వానికి హఠాత్తుగా నాశనం వస్తుందని బైబిల్ హెచ్చరిస్తాం లేదా? అందుకని ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, పాపము చేయడము మానివేయాలి, పాపము చేయడం ఆపివేయాలి. Put a full stop and close the book of sin. No more. యేసయ్య చెప్పాడు, sin no more. ఇకను నీవు పాపము చేయకు. యేసయ్య ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆజ్ఞ, sin no more. ఇక పాపం చేయొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు. పాపాలు విడిచిపెట్టేశావు, ఇక మళ్ళీ చేతులు కాల్చుకోవద్దు, ఆకులు పట్టుకోవాల్సిన అవసరము ఉండదు, ఆకులు పట్టుకోవాల్సిన అవకాశం కూడా ఉండదు. జాగ్రత్త. అందుకని పాపము చేయకూడదు. అందుకని ప్రియమైన వాళ్ళారా, మరి పరలోకానికి వెళ్లకుండా మనం ఆటంకపరిచేటువంటిది ఏంటంటే పాపమును జయించలేకపోవడం. హల్లెలూయా. యు మస్ట్ ఓవర్కమ్ సిన్, యు మస్ట్ ఓవర్కమ్ సిన్. ఎస్, ఈరోజు మనకు కొన్ని పాప బంధకాలు పడిపోయి ఉన్నాం, కొన్ని పాప కుయుక్తులు పడిపోయి ఉన్నాం, పాప భూయిష్టమైన కార్యములు మనం చిక్కుపోయి ఉన్నాం. అయినా సరే, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. ఆమేన్. ఆత్మచేత శరీర క్రియలు చంపేయాలి.
ఆత్మచేత శరీర క్రియలు చంపివేయాలి. సో పరిశుద్ధాత్మను పొందుకోవాలి నువ్వు. అప్పుడు నువ్వు ఈజీగా జయిస్తావు. అప్పుడు ఈజీగా నువ్వు పాపాన్ని జయిస్తావు, నీ పరిస్థితిని జయిస్తావు, నీ సమస్యలన్నీ కూడా నువ్వు మరి సర్దుకుంటావు, బాగైపోతావు, చక్కగా నీ బ్రతుకును మళ్ళీ నడిపించుకోగలుగుతావు విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకని ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాలేడు, ఆయన వాడు కాలేడు ఆయన ఆత్మ లేకపోతే. అందుకని పరిశుద్ధాత్మ పొందుకుంటే, పరిశుద్ధాత్మ పెంటెకోస్టల్స్కో లేకపోతే ఇంకేదో మరి కరిస్మాటిక్స్కో కాదు, పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసికి అవసరము, పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తికి అవసరము. పరిశుద్ధాత్ముడు యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభుని వెంబడించాలని కోరుతున్న ప్రతి మానవునికి కూడా పరిశుద్ధాత్ముడు అవసరం. అదేదో ఏదో రకమైన సిద్ధాంతమో బోధ కాదు అది. వితౌట్ ద స్పిరిట్ యు కెనాట్ బిలాంగ్ టు గాడ్. ఆయన ఆత్మ లేకపోతే ఆయన వశము, ఆయన వాడవి కాలేవు, ఆయన మార్గంలో నడవలేవు. ఆయన ఆత్మ తానే చెప్పాసక్యము కానీ మూలుగలతో మన పక్షమును విజ్ఞాపన చేయవాడు ఆయనే, సర్వసత్యంలో నడిపించేవాడు ఆయనే, ఆయన మన మీద వచ్చినప్పుడు శక్తి దింపువాడు ఆయనే, మళ్ళీ సాక్షులు నిలబెట్టేవాడు ఆయనే, కృపావారాలు ఇచ్చేవాడు ఆయనే, ఆత్మఫలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిని ఇచ్చేవాడు ఆయనే, సాక్షులుగా నిలబెట్టేవాడు ఆయనే. Everything only is possible only. Everything is possible only with the Holy Ghost. How can you live without the Holy Spirit? పరిశుద్ధాత్మ లేకుండా ఎలా జీవించగలుగుతావు? పరిశుద్ధాత్మ లేకుండా ఎలా బతకగలుగుతావు? ఇంకెంతకాలం వింటా వదిలిపెట్టేస్తావు నాయన? కుమారుడా, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎంతకాలం వినడమే తప్ప పాటించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? దీన్ని అనుభవించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? దీన్ని పొందుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఆత్మ వశమైపోవడం ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఆలోచించాలి. హల్లెలూయా. ఇది ప్రియమైన వాళ్ళారా, మరి మనం చూసినట్లయితే ఇది మరి తొమ్మిదవ ఆటంకం. తొమ్మిదవ ఆటంకం ఏం చెప్పారండి? పాపాన్ని జయించలేకపోవడం. 9వ ఆటంకం. 10వ ఆటంకం ముగింపులోకి వస్తున్నాను. 10వ ఆటంకం మనం కానీ గమనించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, 23, 24 మనందరికి తెలిసిన భాగమే అయినా ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో పాటు దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు సంబంధులు ఎవరంట? క్రీస్తు సంబంధులు ఏం చేశారంట? శరీరమును దాని ఇచ్చలతో పాటు ఏం చేస్తున్నారు? సిలువ వేసి ఉన్నారు. అలాగా నీ ఇచ్చలతో పాటు నీవు సిలువ వేసి ఉంటే తప్ప ఈ ఆత్మఫలము నీలో కనపడదు. సో కనుక పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి 10వ ఆటంకం ఏంటంటే ద 10th obstacle to heaven is your failure to bear fruit of the Spirit. ఆమెన్. ఎందుకు దేవుని యొక్క ఆత్మ ఫలము గురించి ఇంత స్పష్టంగా బైబిల్లో పరమగీతాల్లో మరి సొలొమోను ఈ యొక్క 9 ఫలాలు ఏంటో పేర్లు ఆయన రాశాడు. ఆ 9 ఫలాల పేర్లు బట్టి పౌలు ఆత్మ పూర్ణుడై ఈ 9 ఫలాలని అవి ఒకటే అని చెప్పి ఇక్కడ మరి పౌలు ఇక్కడ రాశారు. ఓకే, మరి ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన వహించారంటే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం నుంచి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయం వరకు కూడా, అంటే ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద బైబిల్ టు ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ద బైబిల్లో ఒక మాట ప్రాముఖ్యంగా మనం వింటున్నాం. అదేంటంటే ఫలించుట. సో కనుక ఏం కావాలి? దేవునికి ఫలము కావాలి. ప్రైజ్ ద లార్డ్. సో కనుక పరలోకానికి వెళ్ళకుండా ఆటంకముగా ఉండేటువంటిది ద 10th obstacle ఏమిటంటే ద ఫెయిలియర్ టు బేర్ ఫ్రూట్. హల్లెలూయా. ఫలించలేకపోవడము, ఆత్మ ఫలము నీలో లేకపోతే పరలోకం రాలేవు. అందుకని ఆ 9 గుణాలు మళ్ళా చూడండి, జాగ్రత్తగా నేను మళ్ళా చెప్తున్నాను చూడండి. ఆ 9 గుణాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మనలో ఉండాలి. ఇవి మనలో లేకపోతే, ఇవి మనలో కనబడకపోతే మనము
పరలోకములోకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు ఇంత ప్రాముఖ్యం అంటే సరిగ్గా ఈ 9 లక్షణాలు కూడా యేసు ప్రభు యొక్క పోలికలో ఉన్నవి. దే ఆర్ ది ఎగ్జాక్ట్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభులో ఉండేటువంటి యొక్క 9 లక్షణాలు ఆత్మ వలన మనకు కూడా అవి లభ్యమవుతున్నాయి. హల్లెలూయా. సో యేసును పోలినట్టుగా ఉంటే తప్ప యేసు రాజ్యంలోకి వెళ్ళలేం. యేసు ప్రభు యొక్క పోలికలో మార్చబడితే తప్ప యేసు ప్రభు రాజ్యంలోకి వెళ్ళలేం. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలోనికి మార్చబడితే తప్ప ఆయన రాజ్యంలోకి వెళ్ళలేం. యేసు ప్రభు వంటి గుణము, యేసు ప్రభు వంటి శీలము, యేసు ప్రభు వంటి ఆత్మీయత, యేసు ప్రభు వంటి భక్తి, యేసు ప్రభు వంటి మనస్తత్వం, యేసు ప్రభు వంటి మనస్సు, క్రీస్తు యేసు కలిగిన ఇట్టి మనసును మీరును ధరించుకుని నేను వాక్యం చెబుతుంది. అది మనం ధరించుకోవాలంటే ఈ ఆత్మ ఫలం మనం కలిగి ఉండాలి. అప్పుడే పరలోకం మనల్ని యేసు ప్రభు వారిగా గుర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారిగా మనల్ని గుర్తించాలి. ప్రియమైన వాళ్ళ పరలోకమున పోలికలు మార్చబడాలి. ఆత్మ ఫలము మనల్ని పరలోకం యేసు ప్రభు యొక్క పోలికలోనికి మార్చగలిగేటువంటిది ఆత్మ ఫలం. చాలా మంది ఆత్మ వరాలు కోరుకుంటున్నారు. స్వస్థతలు చేయాలి, అద్భుతాలు చేయాలి, ప్రవచనాలు చెప్పాలి, భాషలో మాట్లాడాలి, భాషకు అర్థం చెప్పాలి, విశ్వాసం వారాలి, అద్భుతాలు చేయాలి, ఇవన్నీ అన్నారు తప్ప, ఇవన్నీ ఆశిస్తున్నారు తప్ప ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మరి ఈ కార్యాలు ఎలా చేద్దాం, ఎలాగ మనం పాపులర్ అయిపోదాం, ఎలాగ మనం పేరు పొందుదాం, ఎలాగ జనాలు మన వైపు తిరుగుతారు అని అంటున్నారే తప్ప యేసులాగా ఎలాగ మారుదాం, యేసులాగా ఎలాగ కనపడదాం, యేసులాగా ఎలా మాట్లాడదాం, యేసులాగా ఎలా మనసు మార్చుకుందాం అనేటువంటి ఆలోచన కలుగుతుందా? ఆలోచించాలి. మీరు కానీ మనం కానీ ఆఫ్రికా దేశాలకు వెళ్ళామనుకోండి, ఆఫ్రికా దేశాలకి సేవకు వెళ్తే అక్కడ పాస్టర్ అంటే వాళ్ళు ఎవరు లెక్క చేయరు, పాస్టర్ లెక్క చేయరు, ప్రాఫెట్ అనాలి. ప్రాఫెట్ డేవిడ్ రాయ్. నేను ఆఫ్రికా వెళ్ళాను అనుకోండి, నేను ఏమని పిలుచుకోవాలంటే ప్రాఫెట్ డేవిడ్ రాయ్ అని పిలుచుకోవాలి. ప్రాఫెట్ అంటే వాళ్ళు ఇక నెత్తి మీద ఎత్తి పెట్టుకుంటారట. మనకేం అక్కర్లేదు, ఎవడు మన నెత్తి మీద ఎత్తక్కర్లేదు. ఎందుకంటే నెత్తి మీదకి ఎత్తేవాడు తీసి నేలకేసి కొడతాడు. అది వద్దులే మనకు, ఎట్లా ఉంటే అలా చాలు మనకు. కానీ చెప్తున్నాను, ఆఫ్రికాలో ఒక దైవజనుడికి ఇచ్చే విలువ ఆయన ముందు ఉండే పేరు బట్టి. పాస్ట్ అంటే ఎవరు లెక్క చేయరు. అక్కడ అపోస్తలు అని ఉండాలి, అన్నిటికీ ముఖ్యంగా ఎవరు ఉండాలంటే ప్రాఫెట్ అని ఉండాలి, మ్యాన్ ఆఫ్ గాడ్ అనిపించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రాఫిట్ అనిపించుకున్నామా, మ్యాన్ ఆఫ్ గాడ్ అనిపించుకున్నామా, అపోస్తలు అనిపించుకున్నామా, బిషప్ అనిపించుకున్నామా, రైట్ రెవరెండ్ అనిపించుకున్నామా? ఇవి కాదు ముఖ్యం. క్రీస్తులాగా కనబడుతున్నామా? క్రీస్తు యొక్క గుణములు మనలో కనబడుతున్నాయా? క్రీస్తు యొక్క 9 అద్భుతమైనటువంటి నవ పోలికలు ఉన్నాయే, నవ లక్షణాలు ఉన్నాయే, అవి మనలో ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. 11వ విషయం చూద్దాం. 11వ మరి ఆబ్స్టికల్, 11వ ఆటంకం ఏమిటి అని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మరి అపోస్తల గ్రంథములో మరి 12వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు అక్కడ మనము సందర్భాన్ని బట్టి వివరిస్తాను. మరి జాతి వినాలి. అదేమిటంటే పరలోకానికి వెళ్ళకుండా మన ఆటంకపరిచేటువంటిది 11వ అంశం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనే గర్వం. ద ప్రైడ్ ఆఫ్ హ్యావింగ్ రిసీవ్డ్ ద హోలీ గోస్ట్. ఓకే, జాతి వినాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనేటువంటి గర్వం, అది చాలా ప్రమాదకరం. పరిశుద్ధాత్మ పొందుకున్నావు గనక నువ్వు గర్వపడడానికి కాదు, క్రీస్తులాగా జీవించడానికి. మరి యేసయ్య కంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఎవరన్నా భూలోకంలో ఉన్నారా? బైబిల్ చెప్పే మాట, ఆయన ఎంత ఆత్మపూర్ణుడంటే ఆయన ఏమండి మరి ఆయన పలికితే చాలు అద్భుతాలు జరిగాయి కదా, అద్భుతాలు జరిగాయి. ఆయన పలికితే చాలు సముద్రం తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. అంత అభిషేకం. ఆయన వస్త్రపు అంగి యొక్క అంచును పట్టుకుంటే చాలు స్వస్థత వచ్చి. హల్లెలూయా. ఆయన ఉమ్మి వేసి ముద్ద చేసి కంటి మీద రాసి చాలు కళ్ళు తెరవబడ్డాయి. అంత అభిషేకాన్ని యేసయ్య ఆయన కలిగిన. సో ఆయన కంటే మించిన అభిషేకము ఎవరికైనా ఉందా ఈ లోకములో? లేదు కదా. మరి ఆయన అంత అభిషేకం కలిగిన వాడు దీనుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, కృపాసంపన్నుడు, కటాక్షం చూపినవాడు, మరి క్షమించుటకు మరి ఆతుత పడేవాడు, శిక్షించుటకు నిదానించేవాడు, సర్వలోకము నా దగ్గర రండి, భారమోయి సమస్త జనులారా నా దగ్గర రండి ఆహ్వానించిన వాడు, ప్రేమ అనురాగ బాంధవ్యం చూపినవాడు, అంత అభిషేకం ఉన్నవాడు, ఇంత దీనత్వమును కలిగిన వాడు. అంతేకాదు అక్కడ చూసినట్లయితే యేసయ్య గురించి అనేకమైన పదాలు. ఒక పదం ఏంటో తెలుసండి? ఐ యామ్ మీక్, నేను సాత్వికుడును అంటున్నాడు. నేను సాత్వికుడును మరియు దీన మనసు కలవాడు అంటున్నాడు. ఐ యామ్ మీక్, నేను సాత్వికుడు. ఎవరు మాట చెప్తున్నాడు? ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ దట్ వాక్డ్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద నడిచిన ఏకైక అతి శక్తివంతమైనటువంటి మనిషి
యేసు ప్రభువారు ఆయన ఏమన్నాడండి? నేను సాత్వికుడును. ఆయన ఎప్పుడు గొప్పలు పోలేదే. యేసయ్య చేసిన పనులన్నీ వివరించాలంటే భూమి సరిపోదని యోహాన్ చెప్పాడు కదా. అన్ని అద్భుతాలు చేసిన వాడు గిన్నెస్ బుక్కులు కాదు, ఏ బుక్కులు పనికిరావు. అది భూమి సరిపోదండి. అన్ని అద్భుతాలు చేసిన యేసయ్య తన గురించి తాను ఏమంటున్నాడు? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆత్మ గర్వము ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకో. నీ ఆటంకం అదే, ఆత్మగర్వం. నాలాగా ఎవడు ప్రార్థన చేయలేడు, నాలాగా ఎవడు వరాలు వాడలేడు, నాలాగా ఎవడు ఆరాధన చేయలేడు, నాలాగా ఎవడు మ్యూజిక్ వేయలేడు, నాలాగా ఎవరు మరి కూటాలు పెట్టలేడు, నాలాగా ఎవరు మరి నడిపించలేడు, నాలాగా ఎవరు కూడా ఏ కార్యం చేయలేడు. నేనే, నాదే, నా తర్వాత ఎవడైనా అనుకున్నావా? నీకు నరకం ఖాయం. జాగ్రత్త. డోంట్ బీ ప్రౌడ్. నాలాగా ఎవడు ప్రవచనాలు చెప్పలేడు, నాలాగా ఎవడు భాష మాట్లాడి నేను ప్రార్థన చేస్తే చాలు భాష రబ్బబ్బబ్బ వచ్చేస్తుంది, ప్రవచనాలు వచ్చేస్తాయి. గర్వపడకు. భాషలను పరలోకం తీసుకెళ్ళవమ్మా, భాషలను పరలోకం తీసుకురావు నాయన. క్రీస్తు వంటి స్వరూపం, క్రీస్తు వంటి సాత్వికం, క్రీస్తు యేసు వంటి వ్యక్తిత్వమే నిన్ను పరలోకానికి పరిచయం చేస్తుంది. హల్లెలూయా. పరలోకము గుమ్మం దగ్గర నిలబడినప్పుడు యేసులాగా ఉన్నావో లేదో స్కాన్ చేస్తాడు దూత. ఎస్, యేసై పోలిక చాలా మటుకు వచ్చింది, ప్లీజ్ కమ్మిన్ అంటాడేమో అని అనుకున్నా నేను. హల్లెలూయా. కనుక చనిపోయే లోపు ఎంత క్రీస్తు పోలిక నీలో ఉన్నది. ప్రపంచం మీద నడిచినటువంటి అతి శక్తివంతమైన వ్యక్తి యేసు ప్రభు. ఆయన నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడుని అంటున్నాడే. మనకెక్కడిదమ్మా గర్వపడ్డానికి? మనకెక్కడిది గర్వ అచ్చయపడ్డానికి? ఏది కారణం? అందుకనే పౌలు చెప్పాడు, అతిశయించువాడు ఎవడైనా ఉంటే వాడు ప్రభునందే అతిశయించాలి. అలా ఆటంకము ఎప్పుడు కూడా నీకు వరాలు ఉండొచ్చు, నీకు ఆత్మఫలం ఉండొచ్చు, మరి భాష వరం ఉండొచ్చు, ప్రవచన వరం ఉండొచ్చును, భాషకు అర్థం చెప్పే వరం ఉండొచ్చును, స్వస్థ వరం ఉండొచ్చును, బోధించే వరం ఉండొచ్చును, ఇంకెన్నో వరాలు ఉండొచ్చును. స్టిల్ డోంట్ బీ ప్రౌడ్. నీకొక్కడికే వరం ఉన్నది, ఇంకెవడికి లేదు, నీ వంటి వరం ఎవడికి లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దాలి. అనుకున్నావా నీవు పరలోకంలోనికి రాలేవని వాక్యం బట్టి నేను మనం చేసుకున్నాను. ఆఖరి మాట ముగించాలని ఆశపడుతున్నాను. కనుక ఆఖరి మాట చూసినట్లయితే యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక మరి 2వ అధ్యాయం చూద్దాం. 15వ వచనం నుంచి చదువుదాం. ఇది ఆఖరి ఆటంకం. ఈరోజు నా యొక్క సారాంశములో ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి ఆటంకము, ఆబ్స్టికల్స్ టు హెవెన్ అనేటువంటి అంశములో 12 ఆబ్స్టికల్స్ చెప్పాను. ఇంకా చాలా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అందుకనే మనం బైబిల్ క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి, మన లోపాలు తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి, మన జీవితం సరి చేసుకోవడానికి బైబిల్ చదవాలి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మన బైబిల్ చదవాలి. అంతే తప్ప ఎవరికి ఎలా చెప్దాం, ఎవరికి పోటీగా చెప్దాం, ఎవరికి అంటే మంచిగా చెప్దాం, అది మన గోలు ఎవరికి ఏం చెప్తాం కాదు. మన గోలు నేను ఎంత మారాలి, నాలో ఏ లోపాలు ఉన్నాయి, నాలో ఏ తప్పులు ఉన్నాయి, నాలో ఏ పొరపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకోవాలి అన్న దానికి వీలుగా మనం చదవాలి తప్ప వేరే దానికి కాదు. చూడండి, దయచేసి గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చదువుదాలి దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. నేను ముగించేపోతున్నాను ప్రియమైన వాళ్ళారా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఇది ఆఖరి ఆటంకం. పరలోకానికి వెళ్లకుండా మన ఆటంకపరిచేది ఆఖరిది. ఏమంటున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. చాలండి. హల్లెలూయా. ఏమన్నా చూసారు? చాలా వెరీ పవర్ఫుల్ వర్డ్స్ అక్కడ పౌలు వాడుతున్నారు. ఓకే, యోహాను అక్కడ చెప్తున్నాడు, పౌలు చాలా బలమైన మాటలు చెప్తున్నాడు. సో కనుక మరి ఆఖరిది ఈరోజు వాక్య భాగంలో ఆఖరి పాయింట్, పరలోకానికి ఆటంకం అనే దాంట్లో ఆఖరి ఆటంకం, the 12th obstacle to heaven for today's theme. అదేమిటంటే లవ్ ఆఫ్ ద వరల్డ్. లోకము మీద ఉన్న ప్రేమ. లోకం అంటే ప్రేమ. ఎస్, లోకం అందమైనది,
లోకమంతా కూడా చూడ చక్కనిది, లోకమంతా కూడా అద్భుతమైనది, లోకస్తులు కూడా ప్రేమకైన వారే, మరి చెప్పాలంటే అందమైన వారే, గనులే మరి చెప్పాలంటే చాలా మరి ఉన్నతమైన వారే. ఏమండి, ఈ లోకం అనేది మామూలు లోకం దేవుడు సృష్టించాడు కదా. ఏమండి, యూ హ్యావ్ ద స్టాంప్, ద సీల్ ఆఫ్ గాడ్ ఆన్ ద హోల్ ప్లానెట్. సో బ్యూటిఫుల్, అవర్ గాడ్ ఇస్ బ్యూటిఫుల్. మన దేవుడు ఎంత అందమైన వాడు, మన దేవుడు ఎంత అద్భుతమైన వాడు, ఎంత సుందరుడో, ఎంత రూపవంతుడో, వర్ణన అతీతమైన వాడు. అలాగే ఆయన సృష్టిని కూడా చేశాడు. అందమైన పువ్వులు చూడండి, అందమైన పక్షులు చూడండి, అందమైన జంతువులు చూడండి, అందమైన చెట్లు చూడండి, అందమైన పర్వతాలు చూడండి, అంటార్టికాకి వెళ్ళి అక్కడ మంచు కొండలు చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఆ ఎత్తులు చూడండి, మేఘాల మీద ఉండే ఆ యొక్క కొండ శిఖరములు చూడండి. అన్నీ మన దేవుడు సృష్టించిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ లోకం అందమైనదే అయినా సరే ఒక దినాన ఈ లోకమంతా, ఈ భూలోకమంతా అంతమైపోతుంది. ఈ భూలోకమంతా శూన్యమైపోతుంది. ఈ భూలోకమంతా అది మొత్తం మరి పంచభూతములు మహావేంద్రముతో అవి లయమైపోబోతున్నాయి. ఈ భూమి, ఈ అందమైన లోకం, ఈ అందమైన భూమి, ఈ అందమైన ఆకాశం, ఈ అందమైనటువంటి మరి చెప్పాలంటే సృష్టి, ఈ భూలోకం అంతా కూడా సృష్టి అగ్ని చేత మరి అది ప్రియమైన వాళ్ళారా అది రెన్యూ చేయబడుతుంది, నూతన పచ్చబడి క్రొత్త ఆకాశంగా, క్రొత్త భూమిగా మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుక గతించేపోయి దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? గతించిపోతుంది భూలోకం, చెట్లు గతించిపోతాయి, అందము సౌందర్యం అన్ని గతించిపోతున్నాయి, ఆకులు చెట్లు ఇవన్నీ గతించిపోతున్నాయి. ఇంకా దీనికి మించినటువంటి అద్భుతమైన నూతన సృష్టి, క్రొత్త ఆకాశం దేవుడు మరి రేపు ఆయన సృష్టించబోతున్నాడు, ఆయన తయారు చేయబోతున్నాడు. దానిలోనికి నూతనమైన యెరూషలేము పట్టణాన్ని ఆయన దింపబోతున్నాడు. మనం ఉండబోయేటువంటి పట్టణం అది. హల్లెలూయా. సో కనుక ప్రియమైన వాళ్ళారా, 12వ ఆటంకం ఏమిటంటే ఈ లోకమును ప్రేమించడం. ఈ లోకమును ప్రేమించడమే 12వ ఆటంకం. కనుక రండి అందరూ కళ్ళు మూసుకొని తల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ ఒక మాట వాక్యం బట్టి ప్రార్థన చేస్తాను. అంతలోపు మీరు మీ ప్రభు బల్ల ఆచరించబోతున్నాము కనుక దయచేసి మీరు సిద్ధపరచుకున్న వారు ఎవరైతే సిద్ధపరచుకున్నారో ద్రాక్షరసమును రొట్టెను మీ ప్రక్కన పట్టుకుని ఉండండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రభు బల్లను మనము ఆచరిస్తాం. ఎందుకంటే ఈ లాక్డౌన్ ఎప్పుడు ఎంతవరకు ఉంటుందో తెలియదు, మరి ఎక్స్టెండ్ చేస్తారా తెలియదు, మళ్ళీ మూస్తారో తెలియదు, తెరిచిన తర్వాత కూడా ఎంతమంది వస్తారో తెలియదు. కనుక నిన్న దినాన్ని నేను అనౌన్స్ చేసినట్లుగా మీరు ఒకవేళ ద్రాక్షరసం రొట్టెను మీరు సిద్ధపరచుకున్నట్లయితే దయచేసి మీ ముందు పెట్టుకొని ఉండండి. మరి దాన్ని మనము దాన్ని మనం సిద్ధపడదాం. చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనము ప్రభు బలలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, మహాదేవ, మహాగణుడా, మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమందు నాయన మీ వాక్యము ద్వారా పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి 12 అంశములను మాతో మాట్లాడారు ప్రభువా. ఈరోజు మా జీవితంలో ఈ ఆటంకాలు ఏమున్నావో అవి నాయన మేము గ్రహించి తెలుసుకొని వాటిని తీసివేయడానికి మాకు సాయం చేయండి ప్రభువా. ఆటంకములు లేకుండా మేము ఇతరులకు ఆటంకంగా ఉండకుండా పరలోకమునకు నాయన సురక్షితంగా నిశ్చయంగా చేరుదుము. యేసు వెంట మేము చేరుదుము, యేసు ఉన్న దగ్గరికి మేము వెళ్ళుదుము అనే నిశ్చయత కలిగి మేము అందరం కూడా జీవించులాగున మాకు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాను. మా దేవా, ఈ యొక్క వాక్య భాగము, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించి దీవించి నా ప్రభా మీరే కాపాడి సిద్ధపరచమని నా తండ్రి, ఈ వాక్యంలో నా ప్రభా ఉన్నటువంటి నన్ను సారాంశం అందరం కూడా అర్థం చేసుకొని మా జీవితాల్లో ఆటంకాలు తొలగించుకొని తీసివేసుకొని నేను నిందారహితులుగా, నిర్దోషులుగా, నిందరహితులుగా మీ ఎదురు నిలబడుటకై మమ్మల్ని సాయం చేసి సిద్ధపరచమని యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.